సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి రీసైక్లబుల్ అండ్ లో ఫ్యాక్ట్ ప్రొడక్ట్స్. సో ప్రాబ్లం చూసుకున్నట్టయితే టేబుల్ నేమ్ వచ్చేసి ప్రొడక్ట్స్ అండ్ ఆ టేబుల్లో 3 కాలమ్స్ ఉన్నాయి, ప్రొడక్ట్ ఐడి, లో ఫ్యాక్ట్స్ అండ్ రీసైక్లబుల్. ప్రొడక్ట్ ఐడి వచ్చేసి ఇంటర్ డేటా టైప్. ఇంటర్ డేటా టైప్ అంటే ఏంటి, 1 2 3 4 సంథింగ్ లైక్ దట్. సో లో ఫ్యాక్ట్స్ అండ్ రీసైక్లబుల్ ఈనమ్ డేటా టైప్. ఈనమ్ డేటా టైప్ అంటే ఏంటంటే అదొక ప్రీ డిఫైన్డ్ స్ట్రింగ్ డేటా టైప్ అనమాట. అందులో స్ట్రింగ్ డేటా వాల్యూస్ ని మనం స్టోర్ చేసుకుంటాం విత్ ప్రీ డిఫైన్డ్. లైక్ మనం ఏవైతే ప్రీ డిఫైన్డ్ అనుకున్నామో అవి తప్ప ఇంకా వేరే డేటా వాల్యూస్ ని మనం యూజ్ చేయొద్దు అనమాట. ఏవైతే మనం ప్రీ డిఫైన్డ్ గా స్టోర్ చేసుకున్నామో అవే యూజ్ చేయాలి. సో ప్రొడక్ట్ ఐడి కాలం వచ్చేసి ప్రైమరీకి అంటే ఏంటంటే అదొక యూనిక్ ఐడెంటిఫైర్ అనమాట. సపోజ్ ప్రొడక్ట్ ఐడిలో మనం డేటా ఇలా ఇచ్చుకుంటాం 1 2 3 4 అని ఇచ్చుకుంటాం కదా, అందులో డూప్లికేట్స్ అనేవి అస్సలు ఉండవు అనమాట. ఈనంలో ఏం స్టోర్ అవుతున్నాయంటే వై అండ్ ఎన్. వై మీన్స్ ఎస్, ఎన్ మీన్స్ నో. సో ప్రాబ్లం ఏంటి, రైట్ ఎ సొల్యూషన్ టు ఫైండ్ ద ఐడీస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ దట్ ఆర్ బోత్ లో ఫ్యాక్ట్ అండ్ రీసైక్లబుల్. సో వాడికి కాలం 1 నుంచి డాటా మొత్తం కావాలి. కండిషన్ ఏంటి, లో ఫ్యాక్ట్స్ అయి ఉండాలి, రీసైక్లబుల్ అయి ఉండాలి. సో దానికి కండిషన్ మనం ఎలా బిల్డ్ చేస్తామంటే లో ఫ్యాక్ట్స్ అనేటివి ట్రూ కాబట్టి దానికి వై అని ఇచ్చుకుంటాం. ఎస్ అంటే లో ఫ్యాక్ట్స్, ఇట్ ఈస్ లో ఫ్యాక్ట్స్. రీసైక్లబుల్ కి ఎస్ వై పెట్టామనుకో దెన్ ఇట్ ఈస్ రీసైక్లబుల్. సో మనం దానికి క్వెరీ బిల్డ్ చేస్తాం. సో క్వెరీ వచ్చేసి సెలెక్ట్, మనం ఏం సెలెక్ట్ చేయాలి, ప్రొడక్ట్ ఐడీస్. ప్రొడక్ట్ ఐడి ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి, ప్రొడక్ట్స్. కండిషన్ ఏంటి, వేర్ లో ఫ్యాక్ట్స్ ఈక్వల్స్ టు వై అండ్ రీసైక్లబుల్ ఈక్వల్స్ టు వై. సో అండ్ ఆపరేటర్ ఏం చేస్తా అంటే ఈ కండిషన్ ట్రూ అయ్యే రికార్డ్స్ ఏమన్నా ఉంటే ఆ రికార్డ్స్ అన్నిటిని మనకి రిట్రీవ్ చేస్తుంది అనమాట. సో లెట్స్ రన్ దిస్ క్వెరీ. సో టెస్ట్ కేస్ వచ్చి యా ఇట్స్ యాక్సెప్టెడ్. సో ఈరోజు ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ కస్టమర్ రిఫరీ. సో మనకి కస్టమర్ అనే టేబుల్ ఉంటుంది, అందులో 3 కాలమ్స్, ఐడి, నేమ్ అండ్ రిఫరీ ఐడి. సో ఐడి వచ్చేసి ప్రైమరీకి అంటే విచ్ ఇస్ అ యూనిక్ ఐడెంటిఫైర్ అండ్ ఇట్ డజంట్ కంటైన్ ఎనీ డూప్లికేట్ వాల్యూస్. సో వాడు ఏమంటుందంటే ఈచ్ రో ఆఫ్ దిస్ టేబుల్ ఇండికేట్స్ ద ఐడి ఆఫ్ ఎ కస్టమర్, దేర్ నేమ్ అండ్ ద ఐడి ఆఫ్ ది కస్టమర్ హూ రిఫర్డ్ దెమ్. సో కస్టమర్ ఐడి ఉంటుంది, కస్టమర్ నేమ్ ఉంటుంది, ఇంకో కాలం ఏంటి, రిఫరీ ఐడి. ఆ కస్టమర్ ఏ కస్టమర్ వల్ల రిఫర్ అయ్యిండు అతని ఐడి ఉంటుంది అనమాట. సో మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ వీల్ అనేటోడు ఉన్నాడు, వీనికి నల్ ఉంది అంటే వీడిని ఎవరు రిఫర్ కాలే, వీడు సొంతంగా జాయిన్ అయ్యిండు. అలెక్స్ ఉన్నాడు, అలెక్స్ అనేటోనికి రిఫరీ ఐడి ఏముంది, 2 ఉంది. 2 ఎవడు, జేన్. అంటే జేన్ గారు రిఫర్ చేస్తే అలెక్స్ గారు జాయిన్ అయ్యిండు అనమాట. సో ప్రాబ్లం అంటే లైక్ ప్రాబ్లం డిస్క్రిప్షన్ వచ్చేసి అది. సో వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండు, ఫైండ్ ద నేమ్స్ ఆఫ్ ద కస్టమర్ దట్ ఆర్ నాట్ రిఫర్డ్ బై ది కస్టమర్ విత్ ఐడి 2. సో వానికి ఈ నేమ్ అనే కాలం డాటా మొత్తం కావాలి. కండిషన్ ఏంటి, ఆ కస్టమర్ ఐడి 2 అంటే ఎవడు, జేన్ గాడు రిఫర్ చేయని కస్టమర్స్ డాటా మొత్తం మనం రిట్రీవ్ చేయాలన్నమాట. సో దానికి క్వెరీ రాద్దాం. సో క్వెరీ వచ్చేసి సెలెక్ట్, మనకి ఏం కావాలి, నేమ్ కాలం కావాలి కాబట్టి సెలెక్ట్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వచ్చేసి కస్టమర్, వేర్ కండిషన్ ఏంటి, రిఫరీ ఐడి 2 ఉండొద్దు, వేర్ రిఫరీ ఐడి నాట్ ఈక్వల్స్ టు 2. సో నాట్ ఈక్వల్స్ టు అని మనం ఇలా రాసుకోవచ్చు. ఇంకోటి ఈ నల్ అనేది వాల్యూ కాదన్నమాట. సో నాట్ ఈక్వల్స్ టు అంటే 0 కావచ్చు, 1 కావచ్చు, 2 0 కావచ్చు, 1 కావచ్చు, 3 కావచ్చు, కానీ నల్ అనేది డాటా వాల్యూ కాదు. సో దానికి కూడా మనం ఒక కండిషన్ స్పెసిఫై చేద్దాం, ఆర్ రిఫరీ ఐడి ఇస్ నల్. సో ఏంటి, మనకి కస్టమర్ అనే టేబుల్ నుండి నేమ్ అనే డాటా వస్తుంది. కండిషన్ ఏంటి, రిఫరీ ఐడి 2 ఉండొద్దు, మళ్ళీ లేదా రిఫరీ ఐడి నల్ అని ఉండొచ్చు. లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ క్వెరీ. సి ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. సో ఈరోజు మనం ప్రాబ్లమ్ 3ని డిస్కస్ చేద్దాం. సో ప్రాబ్లమ్ నేమ్ వచ్చేసి బిగ్ కంట్రీస్. సో ఇందులో మనకి వరల్డ్ అనే టేబుల్ ఉంటుంది, అందులో 5 కాలమ్స్ ఉన్నాయి, నేమ్, కాంటినెంట్, ఏరియా, పాపులేషన్ అండ్ జీడిపి. నేమ్ అనేది ప్రైమరీకి అంటే తెలుసు విచ్ ఇస్ యూనిక్ వెన్ కంపేర్ టు అదర్ కాలమ్స్, అండ్ ఆ నేమ్ అనే కాలంలో డూప్లికేట్ వాల్యూ అసలు ఉండవు. సో ఇందులో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది, కంట్రీ నేమ్ ఉంటుంది, ఆ కంట్రీ ఏ కాంటినెంట్ కి సంబంధించిందో అది ఉంటుంది, కంట్రీ ఏరియా, కంట్రీలో ఉండే పాపులేషన్, కంట్రీ యొక్క జీడిపి. సో
వాడు ఏమంటున్నా అంటే ఒక కంట్రీ బిగ్, సో ఏ కంట్రీ ఈస్ బిగ్ ఇఫ్ కండిషన్ ఏంటి, అందులో ఏరియా అనేది కంట్రీ ఏరియా అనేది అట్లీస్ట్ 3 మిలియన్ లేదా 3 మిలియన్ కన్నా ఎక్కువ ఉండాలి ఏరియా, లేదా ఇక్కడ ఆర్ ఇచ్చారు మనకి, లేదా పాపులేషన్ అనేది 25 మిలియన్ లేదా 25 మిలియన్ కన్నా ఎక్కువ ఉంటే అది బిగ్ కంట్రీ అవుతుంది. ఈ రెండు కండిషన్స్ లో ఏదన్నా ఒక కండిషన్ సాటిస్ఫై అయినా ఆ కంట్రీ అనేది బిగ్ అవుతుంది. సో వాడు ఏం క్వైరీ రాయమంటుంది దేనికి, టు ఫైండ్ నేమ్, పాపులేషన్, ఏరియా ఆఫ్ ది బిగ్ కంట్రీస్. సో వాడు మనకి త్రీ కాలమ్స్ డాటా ఎక్స్టెండ్ చేయమంటుంది, నేమ్, పాపులేషన్, ఏరియా. కండిషన్ ఏంటి, బిగ్ కంట్రీస్ యొక్క డాటానే మనకి రిట్రీవ్ చేయమంటుండు. సో మనం దానికి క్వెరీ రాద్దాం. సో క్వెరీ వచ్చేసి సెలెక్ట్, మనకి 3 కాలమ్స్ రావాలి కాబట్టి ఈ కాలమ్స్ ఏవేవంటే నేమ్, పాపులేషన్, ఏరియా ఫ్రమ్ ఏ టేబుల్, వరల్డ్ టేబుల్. సో ఇక్కడ వరకు ఓకే. కండిషన్ ఏంటి, సో బిగ్ కంట్రీస్ కి 2 కండిషన్స్ ఉన్నాయి, 2 కండిషన్స్ ఏదన్నా ఒక సాటిస్ఫై అయినా అది బిగ్ కంట్రీ. సో ఆ కండిషన్ ఏంటి, ఏరియా అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎంత, 3 మిలియన్. 1 మిలియన్ అంటే 10 lakhs, 3 మిలియన్ అంటే 30 lakhs. 30 1 2 3 4 5 అంతేనా, కరెక్ట్, రైట్. ఆర్ ఈ రెండింటి కండిషన్ అయినా సాటిస్ఫై అవ్వాలి. ఇంకో కండిషన్ ఏంటి, పాపులేషన్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 25 మిలియన్. 25 మిలియన్ అంటే 250 1 2 3 4 5 సి. సో నేమ్, పాపులేషన్, ఏరియా ఈ త్రీ కాలమ్స్ డాటా మనకి వరల్డ్ టేబుల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయ్యి, ఏ కండిషన్ తో ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, ఏరియా అనేది 3 మిలియన్ కన్నా లేదా 3 మిలియన్ కన్నా ఎక్కువ ఉండాలి, లేదా పాపులేషన్ అనేది 25 మిలియన్ లేదా 25 మిలియన్ కన్నా ఎక్కువ ఉండాలి. సో లెట్స్ రన్ దిస్ క్వెరీ. సి ఇట్ ఇస్ యాక్సెప్ట్. మనం ప్రాబ్లమ్ 4 ని డిస్కస్ చేద్దాం. సో ప్రాబ్లం వచ్చేసి ఆర్టికల్ వ్యూస్ 1. ఇందులో మనకి వ్యూస్ అనే టేబుల్ ఉంటుంది, అందులో 4 కాలమ్స్ ఉన్నాయి, ఆర్టికల్ ఐడి, ఆథర్ ఐడి, వ్యూవర్ ఐడి అండ్ వ్యూ డేట్. సో ఇందులో అయితే ప్రైమరీకి లేదు, విచ్ మీన్స్ డూప్లికేట్ రోస్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇందులో అయితే ఆర్టికల్ ఉంటుంది కదా, ఆర్టికల్ కి ఒక ఆర్టికల్ ఐడి ఉంటుంది. సో ఎవరైతే రాస్తారో ఆథర్ కి ఒక ఆథర్ ఐడి ఉంటుంది. సో ఆర్టికల్ ని ఎవరైతే చదివారో ఆ చదివిన వాడికి ఒక ఐడి ఉంటుంది. సో వాడు చదివిన డేట్ ఉంటుందా, అది వ్యూ డేట్ అనమాట. సో ఇక్కడ ఒక నోట్ ఇచ్చిండు, నోట్ దట్ ఈక్వల్ ఆథర్ ఐడి అండ్ వ్యూవర్ ఐడి ఇండికేట్ ద సేమ్ పర్సన్. సో ఎక్కడైతే ఆథర్ ఐడి, వ్యూవర్ ఐడి సేమ్ ఉందనుకో వాళ్ళిద్దరు సేమ్ పర్సన్ అన్నమాట, అంటే వాడు రాసిన ఆర్టికల్ వాడే చదివిన అనమాట. సో రైట్ ఏ సొల్యూషన్ టు ఫైండ్ ఆల్ ద ఆథర్స్ దట్ ఆర్ వ్యూడ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దేర్ ఓన్ ఆర్టికల్. సో మనకి ఆథర్స్ డాటా మొత్తం కావాలి. కండిషన్ ఏంటి, వాడు రాసిన ఆర్టికల్ వాడే చదివిండు. ఒకటి లేదా ఒకటి కన్నా ఎక్కువ ఆర్టికల్స్ చదివినట్టయితే ఆథర్స్ డాటా మొత్తం మనకు కావాలంట. సో అది కూడా ఎలా సార్ట్ చేయమంటుండో, విత్ దర్ ఐడి ఇన్ అసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేయమంటుండు విత్ ఐడి కాలమ్. సో ద రిజల్ట్ ఫార్మాట్ షుడ్ బి ఇన్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్. సో మనం దీనికి SQL క్వెరీ బిల్డ్ చేద్దాం. సో మనకి ఏ డాటా కావాలి, ఆథర్స్ డాటా కావాలి కాబట్టి సెలెక్ట్ ఆథర్ ఐడి యాజ్ ఐడి. సో వాడు కాలమ్ నేమ్ ఐడిలా మార్చి దాన్ని అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసి రిట్రీవ్ చేయమంటుండు. సో యాస్ అనేది అలియాస్ అనమాట. అలియాస్ అంటే ఆథర్ ఐడి అనేది ఐడిలా రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట, అంటే జస్ట్ చేంజింగ్ ద కాలమ్ నేమ్ అనమాట. ఫ్రమ్ ఏ టేబుల్, వ్యూస్ టేబుల్, వేర్ కండిషన్ ఏంటి, ఆథర్ ఐడి ఇంకా వ్యూవర్ ఐడి సేమ్ ఉండాలన్నమాట. ఆథర్ ఐడి ఈక్వల్స్ టు వ్యూవర్ ఐడి. సో సార్ట్కి మనం ఏ క్లాస్ యూజ్ చేయాలి, ఆర్డర్ బై ఐడి. సో ఇందులో డూప్లికేట్స్ ఉండొచ్చు, మనం డూప్లికేట్స్ రోస్ని రిట్రీవ్ చేయవద్దు కాబట్టి, అంటే రిట్రీవ్ చేసిన డాటాని మళ్ళీ రిట్రీవ్ చేయవద్దు కదా. సో దానికి మనం డిస్టింక్ట్ అని పెట్టుకుందాం. డిస్టింక్ట్ అంటే డూప్లికేట్ రోస్ ఉన్నా కానీ అందులోకించి ఒకటే డాటాని రిట్రీవ్ చేస్తుంది అనమాట. సపోజ్ 4 rows ఉన్నాయి అనుకో, సేమ్ రోస్, అందులోకించి 3 డిలీట్ చేసి ఒకటే దాన్ని రిట్రీవ్ చేస్తుంది అనమాట. సో సెలెక్ట్ డిస్టింక్ట్ ఆథర్ ఐడి యాస్ ఐడి. సో ఆథర్ ఐడి అనే కాలం ఐడిలా మార్చాం. సో డిస్టింక్ట్ వితౌట్ డూప్లికేట్స్ ఫ్రమ్ వ్యూస్ టేబుల్. ఆథర్ ఐడి, వ్యూవర్ ఐడి సేమ్ ఉంది కాబట్టి వాడు రాసిన ఆర్టికల్ వాడి చదివిండు. ఆర్డర్ బై ఐడి, ఇక్కడ అసెండింగ్ అని ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎందుకంటే డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్లోనే ఉంటుంది. సి ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. ఈరోజు మనం ప్రాబ్లమ్ 5 ని డిస్కస్ చేద్దాం. సో ప్రాబ్లమ్ నేమ్ వచ్చేసి ఇన్వాలిడ్ ట్వీట్స్. సో మనకి ట్వీట్స్ అనే టేబుల్ ఉంది, అందులో 2 కాలమ్స్ ఉన్నాయి, ట్వీట్ ఐడి ఉంది, కంటెంట్ ఉంది. సో ట్వీట్ ఐడి ఈజ్ ఏ ప్రైమరీ కీ. ప్రైమరీ కీ అంటే ఏంటి, విచ్ ఈస్ యూనిక్ వెన్ కంపేర్ టు అనదర్ కాలమ్స్. ఇందులో డూప్లికేట్ వాల్యూస్ అస్సలు ఉండవు.
సో కంటెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ఫా న్యూమరికల్ క్యారెక్టర్స్ ఎక్స్క్లమేటరీ మార్క్ ఆర్ ఎంటీ స్పేస్. సో ఇందులో ఆల్ఫా న్యూమరికల్ క్యారెక్టర్స్, ఆల్ఫా న్యూమరిక్ అంటే ఏంటి, ఆల్ఫాబెట్స్ అన్నా కావచ్చు, నంబర్స్ అన్నా కావచ్చు, లేదా కాంబినేషన్ ఆఫ్ నంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ అన్నా కావచ్చు. సో వాడు ఏమడుతుండో, రైట్ ఎ సొల్యూషన్ టు ఫైండ్ ద ఐడీస్ ఆఫ్ ద ఇన్వాలిడ్ ట్వీట్స్. ఇన్వాలిడ్ ట్వీట్స్ అంటే ఏంటి అసలు, ఇన్వాలిడ్ ఆ ట్వీట్ అనేది ఇన్వాలిడ్ ఎప్పుడైతుంది అంటే ఇఫ్ ద నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద కంటెంట్, సో ఆ కంటెంట్ లో ఉన్న క్యారెక్టర్స్ 15 క్యారెక్టర్స్ ఎక్కువ ఉందనుకో అది ఇన్వాలిడ్ ట్వీట్ అవుతుంది. సో రిటర్న్ ద రిజల్ట్ ఇన్ ఎనీ ఆర్డర్ అన్న ఉండొచ్చు మనకి. సో మనం దానికి క్వెరీ రాద్దాం. సో దానికి క్వెరీ వచ్చేసి సెలెక్ట్, మనకి ట్వీట్ ఐడి కావాలి కాబట్టి ట్వీట్ ఐడి ఫ్రమ్ ఏ టేబుల్, వ్యూస్ టేబుల్, సారీ ట్వీట్స్ టేబుల్, ట్వీట్స్ వేర్, సో కంటెంట్ లెంత్ 15 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ ఉండాలి. సో మనం దానికి ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాం, లెంత్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో లెంత్ ఆఫ్ ఏ కాలమ్ని ఇన్సర్ట్ చేయాలి, మనం కంటెంట్ కాలమ్ని ఇన్సర్ట్ చేయాలి, కంటెంట్ గ్రేటర్ దెన్ 15. సో ఎప్పుడైతే కంటెంట్లో ఉన్న డాటా లెంత్ అనేది 15 కన్నా ఎక్కువ ఉంటే ఆ వాల్యూ అనేది మనకి రిట్రీవ్ అవుతుంది, అంటే అది ఇన్వాలిడ్ ట్వీట్ అనమాట. సో లెట్స్ రన్ దిస్ క్వెరీ. సో ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. సో ఈరోజు మనం ప్రాబ్లమ్ 6 డిస్కస్ చేద్దాం. సో ప్రాబ్లమ్ 6 వచ్చేసి రీప్లేస్ ఎంప్లాయీ ఐడి విత్ ది యూనిక్ ఐడెంటిఫైర్. సో టైటిల్ అయితే ఏం అర్థం కాదు. సో లెట్స్ డిస్కస్ ద ప్రాబ్లమ్. సో ఒక టేబుల్ ఉంది, ఎంప్లాయీస్ అనే టేబుల్ ఉంది. సో అందులో 2 కాలమ్స్ ఉన్నాయి, ఐడి ఇంకా నేమ్. సో ఐడి అనేది ప్రైమరీకి, ఓకే. ఇంకో కాలం కూడా ఉంది, ఎంప్లాయీ యూఎన్. సో అందులో కాలమ్స్ వచ్చేసి ఐడి అండ్ యూనిక్ ఐడి. సో అందులో 2 కాలమ్స్ కూడా ప్రైమరీకి అనమాట. సో ఈ 2 టేబుల్స్ ని కంపేర్ చేసుకుంటే కామన్ గా ఒక కాలం ఉంది మనకి, ఐడి అని కాలం ఉంది. సో వాడు మనం ఏం ఫైండ్ అవుట్ ఏమంటుందంటే, రైట్ సొల్యూషన్ టు షో యూనిక్ ఐడి ఆఫ్ ఈచ్ యూజర్, ద యూజర్ డజంట్ హ్యావ్ ఎ యూనిక్ ఐడి, రిప్లేస్ జస్ట్ విత్ నల్. సో మనకి వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటుంటే యూజర్ ఒక యూనిక్ ఐడి ఫైండ్ అవుట్ చేయమంటుంది. సపోజ్ ఆ యూజర్ కి యూనిక్ ఐడి లేకపోతే నల్ తో రీప్లేస్ చేయమంటుంది. సో మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తా. సో ఇది ఎంప్లాయీస్ టేబుల్, ఐడి ఇంకా నేమ్. సో ఇది ఎంప్లాయీస్ యూఎన్ఐ టేబుల్, ఐడి ఇంకా యూనిక్ ఐడి. సపోజ్ మనం ఈ యూజర్స్ అన్నిటికీ యూనిక్ ఐడి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఈ యూజర్ ఐడి వచ్చేసి 1. సో 1 అనేది 1 అనే యూజర్ కి యూనిక్ ఐడి ఉందా, లేదు. సో ఇది మనం నల్ తో రీప్లేస్ చేస్తాం అనమాట, నల్. సో అలాగే 7 అనే యూజర్ కి 7 ఐడి ఉన్న యూజర్ కి యూనిక్ ఐడి ఉందా, లేదు. సో నల్. నెక్స్ట్ 11 ఇందులో 11 ఉంది చూడు, 11 కి యూనిక్ ఐడి ఉంది, 2 ఉంది. సో రీప్లేస్ విత్ 2. నెక్స్ట్ 90 అనే ఐడికి యూనిక్ ఐడి ఉందా, ఎస్, 3 అనేది ఉంది. సో 3 రీప్లేస్ అయింది. సో నెక్స్ట్ 3, ఐడి 3. సో ఐడి 3కి యూనిక్ ఐడి ఏముంది, 1 ఉంది. సో ఇక్కడ 1 ప్రింట్ అవుతుంది. సో మనం ఇలా అన్ని యూజర్స్కి యూనిక్ ఐడి ఉందా లేదా చెక్ చేసి ఉంటే ఆ యూనిక్ ఐడి ఇంకా యూజర్ నేమ్ ప్రింట్ చేసి, ఒకవేళ ఉండకపోతే నల్ అని ప్రింట్ చేయాలన్నమాట. సో దీనికి మనం లెఫ్ట్ జాయిన్ అనే కాన్సెప్ట్ వాడతాం. సో లెఫ్ట్ జాయిన్ ఎలా వర్క్ అవుతుంది, టేబుల్ 1 తీసుకోండి, టేబుల్ 2 తీసుకోండి. టేబుల్ 1 అనేది లెఫ్ట్ జాయిన్ అండ్ టేబుల్ 2. సో ఎప్పుడైతే లెఫ్ట్ జాయిన్ వాడతామో అప్పుడు టేబుల్ 1 నుంచి రికార్డ్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ అవుతాయి, ప్లస్ ఏవైతే మ్యాచ్డ్ రికార్డ్స్ ఉంటాయో టేబుల్ 2 నుంచి ఆ రికార్డ్స్ కూడా ఎక్స్ట్రాక్ట్ అవుతాయి అనమాట. మ్యాచ్ ఎలా కనిపెడతామంటే, మనం క్వెరీస్ రాసేటప్పుడు లెఫ్ట్ జాయిన్ అని రాసి ఆన్ అని పెట్టి కండిషన్ యూజ్ చేస్తాం. ఆ కండిషన్ సాటిస్ఫై అయింది అనుకో, టేబుల్ 2 నుంచి ఆ మ్యాచ్డ్ రికార్డ్స్ అన్ని వచ్చాయి. సో మనకి రిజల్ట్ సెట్ లో ఏమేమి రికార్డ్స్ ఉంటాయి, టేబుల్ 1 రికార్డ్స్ ఉంటాయి, మొత్తం మ్యాచ్ అయిన రికార్డ్స్ కూడా ఫ్రమ్ టేబుల్ 2 కూడా ఉంటాయి. సో ఏవైతే అన్మ్యాచ్డ్ రికార్డ్స్ ఉంటాయో ఆ డేటా సెల్స్ అనేది ఎంటీ ఉంటాయి కదా. సో ఎంటీ అనేది నల్ తో రీప్లేస్ చేస్తుంది అనమాట లెఫ్ట్ జాయిన్ యూజ్ చేసేటప్పుడు. సో మనం దానికి క్వెరీ రాద్దాం. సో మనకి ఏం కావాలి, సెలెక్ట్ యూనిక్ ఐడి, యూనిక్ ఐడి కామా ఇంకోటి నేమ్ ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి, ఎంప్లాయీస్ టేబుల్ నుంచి. సో ఎంప్లాయీస్ టేబుల్ యాజ్ ఏ పెట్టుకుందాం, ఏ టేబుల్ అని పెట్టుకుందాం. లెఫ్ట్ జాయిన్ ఏ టేబుల్ మీద పర్ఫామ్ చేస్తున్నాం, ఎంప్లాయీ యూఎన్ఐ యాజ్ ఈ టేబుల్ని బి అంటున్నాం. సో ఈ యూనిక్ ఐడి అనేది ఏ టేబుల్కి సంబంధించింది, టేబుల్ బికి సంబంధించింది. సో ఇక్కడ మనం బి డాట్ అని పెట్టుకుందాం. సో ఈ నేమ్ అనే కాలం ఏ టేబుల్కి సంబంధించింది, ఏ టేబుల్కి సంబంధించింది. సో ఏ డాట్ అని పెట్టుకుందాం. సో ఇక్కడ కండిషన్ మనం ప్రతి టేబుల్స్లో మనం కండిషన్స్ వేరు పెట్టుకొని యూజ్ చేస్తాం కదా, కానీ జాయిన్స్ యూజ్ చేసేటప్పుడు ఆన్ అని పెట్టుకుంటాం, ఆన్. సో మనకి ఏం కావాలి, ఐడీస్ అనేవి మ్యాచ్ కావాలి టూ టేబుల్స్లో.
సో A డాట్ ID ఈక్వల్స్ టు B డాట్ ID. సో ఇక్కడ టేబుల్ 2 నుంచి యూనిక్ ఐడి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, టేబుల్ 1 నుంచి నేమ్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, లెఫ్ట్ జాయింట్ పర్ఫామ్ చేస్తుంది. ఏ టేబుల్ మీద ఎంప్లాయ్ యూనిక్ అనే టేబుల్ మీద లెఫ్ట్ జాయింట్ పర్ఫామ్ చేసి కండిషన్ ఏం పెట్టుకుని రెండు టేబుల్స్ లో ఐడి సేమ్ ఉండి మనకి ఆ రికార్డ్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. సో మనకి ఈ ఎంప్లాయీస్ టేబుల్ నుంచి అన్ని చేస్తాయి. సో ఎంప్లాయ్ సెకండ్ నుంచి ఏమొచ్చేస్తుంది, ఏదైతే ఐడీస్ సేమ్ ఉన్నాయో ఆ ఐడీస్ రికార్డ్స్ అని టేబుల్ 2 నుంచి మనకు వచ్చాయి. ఏవైతే అన్మ్యాచ్డ్ రికార్డ్స్ ఉన్నాయో అవి నల్ తోటి రిప్లేస్ అవుతాయి. సో లెట్స్ రన్ దిస్ క్వెరీ. సో ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. సో మనం ప్రాబ్లమ్ 7 ని డిస్కస్ చేద్దాం. సో ప్రాబ్లం వచ్చేసి ప్రొడక్ట్ సేల్స్ అనాలిసిస్ 1. సో ఇందులో మనకి 2 టేబుల్స్ ఉన్నాయి, సేల్స్ అండ్ ప్రొడక్ట్. సేల్స్ టేబుల్లో మన కాలమ్స్ వచ్చేసి సేల్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, ఇయర్, క్వాంటిటీ అండ్ ప్రైస్. సో ఇందులో సేల్ ఐడి కామా ఇయర్ ఇస్ అ ప్రైమరీ కీ, అంటే సేల్ ఐడి ఇంకా ఇయర్ కాంబినేషన్ లో ప్రైమరీ కీగా డిఫైన్ చేస్తున్నారు అన్నమాట. సో అలాంటప్పుడు మనం నీకు ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ సేల్ ఐడి 1 ఉంది, ఇయర్ వచ్చేసి 2005. ఇంకో కేసులో ఏమేంటి, సేల్ ఐడి 1 ఉంది, మళ్ళా ఇయర్ వచ్చేసి 2006. సో రెండు డూప్లికేట్స్ కావన్నమాట. ఈవెన్ తో సేల్ ఐడి సేమ్ ఉన్న ఇయర్ మాత్రం డిఫరెంట్ ఉంది. సో డూప్లికేట్స్ ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే సేల్ ఐడి ఇయర్ రెండు కేసెస్ లో రెండు సేమ్ ఉన్నాయి అనుకో, లైక్ 1,2006 మళ్ళీ ఇంకో కేసులో 1,2006 అలా ఉందనుకో, అప్పుడు అవి రెండు డూప్లికేట్స్ గా వర్క్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ప్రొడక్ట్ ఐడి ఇస్ ఫారెన్ కీ. ఫారెన్ కీ అంటే ఏంటి, అది 2 టేబుల్స్ మధ్యలో రిలేషన్ తెప్పించే కీ అన్నమాట. సపోజ్ ఒక టేబుల్లో ఇక్కడ ప్రొడక్ట్ ఐడి ఉంది, ఇంకో టేబుల్ ప్రొడక్ట్ లో కూడా ప్రొడక్ట్ ఐడి ఉంది, రెండిట్లో కామన్ గా ఉంది కాబట్టి రిలేషన్ తెప్పించుకోవచ్చు మనం ఆన్ కండిషన్స్ యూజ్ చేసుకొని. సో అందుకనే ప్రొడక్ట్ ఐడిని మనం ఫారెన్ కీగా డిఫైన్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ టేబుల్లో ప్రొడక్ట్ ఐడి ఫారెన్ కీ, అదే ప్రొడక్ట్ ఐడి ఈ టేబుల్లో ప్రైమరీ కీగా వర్క్ అవుతుంది అనమాట. అది ఫారెన్ కీ క్యాపబిలిటీ. సో ఈచ్ రో ఆఫ్ దిస్ టేబుల్ షోస్ అ సేల్ ఆన్ ద ప్రొడక్ట్ ఐడి ఇన్ అ సర్టెన్ ఇయర్. అది అవసరం లే. సో నెక్స్ట్ ప్రొడక్ట్ అనే టేబుల్లో కాలమ్స్ ఏమున్నాయి, ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్. ప్రొడక్ట్ ఐడి వచ్చేసి ప్రైమరీ కీ అనమాట. ఈచ్ రో ఆఫ్ దిస్ టేబుల్ ఇండికేట్స్ ద ప్రొడక్ట్ నేమ్ ఆఫ్ ఈచ్ ప్రొడక్ట్. ఓకే, సో మనకి వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండో, ప్రొడక్ట్ నేమ్ కావాలి, ఇయర్ కావాలి, ప్రైస్ కావాలి ఫర్ ఈచ్ సేల్ ఐడి ఇన్ ద సేల్స్ టేబుల్. సో సేల్స్ టేబుల్లో సేల్ ఐడి దేనికైతే ఉన్నదో ఆ డాటా మొత్తం కావాలి విత్ ఇట్స్ ప్రొడక్ట్ నేమ్, ఇయర్ అండ్ ప్రైస్. సో సేల్ ఐడి ఒకవేళ లేకపోయింది అనుకో, మనం ఆ డాటాని ఫైండ్ అవుట్ చేయడానికి అవసరం లేదు మనకి. బట్ సేల్ ఐడి పక్కా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ప్రైమరీకి అనే కాంబినేషన్ లో సేల్ ఐడి ఇంక్లూడ్ అయింది కాబట్టి పక్కా దానికి వాల్యూ ఉంటుంది అనమాట. క్వెరీ వచ్చేసి వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండో, ప్రొడక్ట్ నేమ్, ఇయర్, ప్రైస్. సో ప్రొడక్ట్ నేమ్ అనేది ఏ టేబుల్లో ఉంది మనం చూసుకున్నట్టయితే ఇందులో ఉంది. సో మనం ఈ టేబుల్ని ఏ అనుకుందాం, సేల్స్ టేబుల్ని, ప్రొడక్ట్ టేబుల్ని బి అనుకుందాం. సో సెలెక్ట్ ప్రొడక్ట్ నేమ్ బి టేబుల్లో ఉంది కాబట్టి బి కామా ప్రొడక్ట్ నేమ్. ఇంకేం ఫైండ్ అవుట్ చేయమంటుండో, ఇయర్ ఎందులో ఉంది, ఏ టేబుల్లో ఉంది, ఏ డాట్ ఇయర్ కామా. నెక్స్ట్ ఇంకేం ఫైండ్ అవుట్, ప్రైస్ ఎందులో ఉంది, ఏ టేబుల్లో ఉంది, ఏ డాట్ ప్రైస్. ఓకే, ఫ్రమ్ సేల్స్ టేబుల్, సేల్స్ యాజ్ ఏ. సో సేల్స్ టేబుల్ని ఏ టేబుల్ అనుకున్నాం కాబట్టి యాజ్ పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి. సో సేల్ ఐడి దేనికి ఉన్నదో మనకు అదే డాటా రావాలి కాబట్టి మనం ఏ జాయిన్ యూజ్ చేస్తాం, మనం ఇన్నర్ జాయిన్ యూజ్ చేస్తాం. ఒకవేళ సపోజ్ కాంబినేషన్లో లేకపోయింది అనుకో సేల్ ఐడి, ఆ సేల్ ఐడి లేకపోయినా కానీ నాకు మొత్తం డాటా కావాలన్నప్పుడు మనం లెఫ్ట్ జాయిన్ యూజ్ చేస్తాం అనమాట. ఒకవేళ ఆ సేల్ ఐడి టేబుల్ ఏలో ఉంటే ఇన్నర్ జాయిన్, ఏ టేబుల్ని జాయిన్ చేస్తున్నాం మనం, ప్రొడక్ట్ టేబుల్ని, ప్రొడక్ట్ యాజ్ బి. ఇక్కడ వరకు ఓకే. ఆన్ పెట్టేసుకొని మనం ఏ మెట్రిక్స్ యూజ్ చేసుకొని మనం 2 టేబుల్స్ని జాయిన్ చేస్తున్నాం, లైక్ 2 టేబుల్స్లో ఉన్న కామన్ కాలం ఏంటి, ప్రొడక్ట్ ఐడి. సో ఏ డాట్ ప్రొడక్ట్ ఐడి ఈక్వల్స్ టు బి డాట్ ప్రొడక్ట్ ఐడి. ఓకే, వేర్ సేల్ ఐడి, దానికి సేల్ ఐడి ఉండాలి. అంటే సేల్ ఐడి ఉండాలంటే ఏంటి, సేల్ ఐడి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో మనం దీన్ని రన్ చేద్దాం. సో ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. సో మీకు ఈ వేర్ కండిషన్ తీసి చూపిస్తా. సో కమెంట్ అవుట్ చేస్తున్నా,
హ్యాష్ పెట్టుకొని సో రన్ చేస్తున్నా. సి ఈవెన్ దో ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. సో నేను ఇక్కడ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే సేల్ ఐడి ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ది కాంబినేషన్ ఆఫ్ ప్రైమరీ కీ. సో ప్రైమరీ కీ అన్నప్పుడు పక్క నల్ వాల్యూస్ ఉండవు, అంటే పక్క దానికి డాటా ఉంటుంది. సో మనం ఇక్కడ ఈ కండిషన్ ఇచ్చుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే సేల్ ఐడి అనేది దాని ఏదో ఒకటి వాల్యూ ఉంటుంది. సో వాడు అడిగిన దాంట్లో క్వశ్చన్లో ఫర్ ఈచ్ సేల్ ఐడి, సో ఉన్న సేల్ ఐడీస్ అన్నిటికీ డాటా రావాలి కాబట్టి పక్క సేల్ ఐడి ఉంటుంది. మనం కండిషన్ స్పెసిఫిక్ చేయాల్సుకున్న అవసరం లేదు మనకి. వెల్కమ్ టు లిట్ కోడ్స్ SQL 50 ప్రాబ్లమ్ 8. సో ఈరోజు మనం ప్రాబ్లమ్ 8ని డిస్కస్ చేద్దాం. సో ప్రాబ్లమ్ వచ్చేసి కస్టమర్ హూ విజిటెడ్ బట్ డిడ్ నాట్ మేక్ ఎనీ ట్రాన్సాక్షన్స్. సో అందులో మనకి టేబుల్స్ వచ్చేసి విజిట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్. సో విజిట్స్ టేబుల్లో 2 కాలమ్స్ ఉన్నాయి, విజిట్ ఐడి, కస్టమర్ ఐడి. సో విజిట్ ఐడి అనేది యూనిక్, అందులో యూనిక్ వాల్యూసే ఉంటాయి, డూప్లికేట్ వాల్యూస్ అసలు ఉండవు. సో ట్రాన్సాక్షన్స్ టేబుల్లో 3 కాలమ్స్ ఉన్నాయి, ట్రాన్సాక్షన్ ఐడి, విజిట్ ఐడి, అమౌంట్. సో ఇందులో ట్రాన్సాక్షన్ ఐడి అనేది యూనిక్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట, వితౌట్ ఎనీ డూప్లికేట్స్. సో విజిట్స్ అనే టేబుల్ ఏం చేస్తుంది అంటే ఇట్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కస్టమర్స్ హూ విజిటెడ్ ద మాల్. సో ఏదైనా కస్టమర్ తీసుకున్నాడు అనుకో, వాడు మాల్కి వెళ్తాడు అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఈ టేబుల్లో స్టోర్ అవుతుంది. సో ట్రాన్సాక్షన్స్ టేబుల్ ఏం స్టోర్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ట్రాన్సాక్షన్స్ మేడ్ డ్యూరింగ్ ద విజిట్. ఒకవేళ కస్టమర్ అనేది ఆ మాల్కి వెళ్తే ఏదైనా ఐటమ్ కొని లేదా ఐటమ్ పర్చేస్ చేసి ఏదైనా ట్రాన్సాక్షన్ చేసింది అనుకో, వాని ఇన్ఫర్మేషన్ ఈ టేబుల్లో ఉంటుంది. అంటే మామూలుగా మాల్కి వెళ్ళి జస్ట్ చూసి మళ్ళీ రిటర్న్ వస్తే వాడి డాటా మాత్రం ఈ ట్రాన్సాక్షన్స్ టేబుల్లో ఉండదు. సో వాడి సొల్యూషన్ ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండో, టు ఫైండ్ ద ఐడీస్ ఆఫ్ ద యూజర్స్ హూ విజిటెడ్ వితౌట్ మేకింగ్ ఎనీ ట్రాన్సాక్షన్స్ అండ్ నంబర్ ఆఫ్ టైమ్స్ దే మేడ్ దిస్ టైప్ ఆఫ్ విజిట్స్. వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటుందంటే కస్టమర్ ఐడీస్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేయమంటుంది. అది ఎలా ఉండాలంటే వాడు జస్ట్ టైం పాస్కి మాల్కి వెళ్ళి రిటర్న్గా మామూలుగా రావాలి, లైక్ వితౌట్ ఏ ఐటమ్ని పర్చేస్ చేయకుండా, ఎలాంటి లైక్ అక్కడ లంచ్ డిన్నర్ చేయకుండా, ఏ ట్రాన్సాక్షన్ చేయకుండా మామూలుగా బయటికి వచ్చేయాలన్నమాట. అలాంటి కస్టమర్స్ ఎవరైనా ఉన్నాడు అనుకో, వాళ్ళ ఐడీస్ అండ్ వాళ్ళు ఎన్నిసార్లు అలా చేసిరో ఆ డాటా మనం రిట్రీవ్ చేయమంటుంది మనం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే నన్నే తీసుకోండి, నేను మాల్కి వెళ్ళా. సో నా కస్టమర్ ఐడి వచ్చేసి 1, సో నా విజిట్ ఐడి వచ్చేసి 2, ట్రాన్సాక్షన్ చేశా. సో నాకు ఈ కస్టమర్ ఐడి 1 అనేది ఫైనల్ సెట్లో ఇంక్లూడ్ అవ్వదు. సో అదే నేను మళ్ళీ వెళ్ళా విత్ కస్టమర్ ఐడి, సేమ్ కస్టమర్ ఐడి విత్ 1, కానీ అక్కడ విజిట్ ఐడి ఏంటి సపోజ్ 2 తీసుకున్నా. ఇక్కడ ఈ కేసులో నేను ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయలేదు. అలాంటప్పుడు ఈ కస్టమర్ ఐడి అనేది ఫైనల్ రిజల్ట్లో ఉంటుంది. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడేమో ట్రాన్సాక్షన్ చేసా, సెకండ్ టైం వెళ్ళినప్పుడు ట్రాన్సాక్షన్ చేయలే. బట్ బోత్ కేసెస్లో కస్టమర్ ఐడి సేమ్ ఉంది, విజిట్ ఐడి డిఫరెంట్ ఉంది. కానీ ఈ 2 కేసెస్లో ఒక దాంట్లో ట్రాన్సాక్షన్ చేసా, ఒక దాంట్లో ట్రాన్సాక్షన్ చేయలే. వాడికి అది అనవసరం. ఎప్పుడైతే నువ్వు ట్రాన్సాక్షన్ చేయలేదో ఆ కస్టమర్ ఐడి మనం దాన్ని రిట్రీవ్ చేయాలి. సో అలాంటి కేసెస్ ఎన్నిసార్లు ఉన్నాయి, లైక్ నేను ఎన్నిసార్లు ఏం ఐటమ్ పర్చేస్ చేయకుండా ట్రాన్సాక్షన్ చేయకుండా ఫ్రీగా వచ్చానో అలా ఎన్నిసార్లు చేశానో ఆ నంబర్ కూడా మనం రిట్రీవ్ చేయాలన్నమాట. వచ్చేసి సెలెక్ట్ ఫస్ట్ కాలం ఏంటి, కస్టమర్ ఐడి. కస్టమర్ ఐడి ఏ టేబుల్లో ఉంది, విజిట్స్ టేబుల్లో ఉంది. సో ఏ డాట్ డైరెక్ట్ కాపీ పేస్ట్ చేస్తాను కాలం నేమ్ని, కామా. సో ఆ కస్టమర్ ఐడీస్ ఎన్ని, లైక్ ఆ కస్టమర్ ఎన్నిసార్లు విజిట్ అయ్యిండో ఆ నంబర్ కావాలంటే మనం ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాం, కౌంట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో కౌంట్ స్టార్ యాస్. సో వాడు రిజల్ట్ సెట్లో ఆ కాలంని ఏమని డిఫైన్ చేసుకోండు, కాపీ పేస్ట్ చేసేస్తున్నా. ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి, విజిట్స్ టేబుల్ నుంచి, విజిట్స్ ఏ లెఫ్ట్ జాయిన్ వాడాలి. లెఫ్ట్ జాయిన్ ఎందుకు వాడాలో నేను చెప్తాను. లెఫ్ట్ జాయిన్ ట్రాన్సాక్షన్స్. లెఫ్ట్ జాయిన్ ఎందుకు వాడాలంటే మనకి ఈ విజిట్స్ టేబుల్లో నుంచి అన్ని విజిట్స్ కావాలి, బట్ అందులోకించి కొన్ని ఎక్స్క్లూడ్ కావాలి. ఎలాంటి ఎక్స్క్లూడ్ కావాలి, దానికి ట్రాన్సాక్షన్ ఐడి ఉన్నదనుకో అది ఎక్స్క్లూడ్ చేయాలన్నమాట. సో బట్ ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి, అన్ని విజిట్స్ కావాలి కాబట్టి ఫస్ట్ టేబుల్ నుంచి. సో ఇక్కడ ఫస్ట్ టేబుల్ అంటే ఏంటి, లెఫ్ట్ టేబుల్. సో లైక్ ఫస్ట్ టేబుల్ నుంచి అన్ని కావాలంటే మనం లెఫ్ట్ జాయిన్ యూజ్ చేస్తాం అన్నమాట. సో ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్ ఉంది. సో ఈ టేబుల్ లెఫ్ట్ జాయిన్ ఆన్ ఈ టేబుల్ అన్నప్పుడు ఈ టేబుల్లో నుంచి అన్ని రోస్ వస్తాయి. ఈ టేబుల్లో నుంచి ఎలాంటి రోస్ వస్తాయంటే కండిషన్ ఏవైతే మ్యాచ్ అయినాయో ఆ రోస్ మాత్రమే వస్తాయి అన్నమాట. సో ఇక్కడ వరకు అర్థమైంది. సో కండిషన్ ఏంటి, ఆన్. సో రెండిట్లో కామన్గా ఉన్న కాలం ఏంటి, విజిట్ ఐడి. సో ఏ డాట్ విజిట్ ఐడి ఈక్వల్స్ టు బి డాట్ విజిట్ ఐడి. సో ఇక్కడ వరకు ఓకే. సో మనం కండిషన్ వేర్ క్లాస్ యూజ్ చేసుకొని కండిషన్ రాద్దాం.
సో వేర్, సో మనం ఏవి ఎక్స్క్లూడ్ చేయాలి, ఈ ఈ టేబుల్లో ఉన్న విజిట్స్. సో ఇందులోకించి మనకు అన్ని విజిట్ ఐడీస్ కావాలి, లైక్ ఇందులోకించి ఉన్న అన్ని విజిట్ ఐడీస్, ఇందులోకించి ఏవైతే విజిట్ ఐడీస్ లేవో ఆ డాటా మొత్తం కావాలి. సో ఇందులో విజిట్ ఐడీస్ని ఎలా ఎక్స్క్లూడ్ చేస్తాం మనం, వేర్ వి డాట్ విజిట్ ఐడి ఈస్ నల్. సో ఇదేం చేస్తుందంటే ఈ కస్టమర్ ఐడీస్ని, ఈ విజిట్ ఐడి ఏదైతే ఉందో ఆ విజిట్ ఐడి ఇందులో లేకపోతే ఇది ఆ డాటా మనకు చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మనం కౌంట్ అనేది మనకి ఈ కౌంట్ అనేది ఏ కాలం మీద పర్ఫామ్ చేస్తాం మనం, ఆ కస్టమర్ ఎన్ని టైమ్స్ విజిట్ అయ్యిండు, సో ఆ కస్టమర్ ఐడి మీద మనం గ్రూప్ బై ఫంక్షన్ని యూజ్ చేస్తాం అనమాట. గ్రూప్ బై కస్టమర్ ఐడి. లెట్స్ రన్ దిస్ క్వెరీ. సో రన్ టైమ్ ఎర్రర్ వచ్చింది కాబట్టి మనం ఎక్కడో మిస్టేక్ చేసాం. సో ట్రాన్సాక్షన్స్, టేబుల్ నేమ్ ట్రాన్సాక్షన్ కాదు, ట్రాన్సాక్షన్స్. లెట్స్ రన్ దిస్ క్వెరీ. సి ఇట్ ఈస్ యాక్సెప్ట్. సో మనం ప్రాబ్లమ్ 9 డిస్కస్ చేద్దాం. సో ప్రాబ్లం వచ్చేసి రైజింగ్ టెంపరేచర్. సో అందులో మనకి ఒకటే టేబుల్ ఉంది, వెదర్ అనే టేబుల్ ఉంది విత్ 3 కాలమ్స్, ఐడి, రికార్డ్ డేట్ అండ్ టెంపరేచర్. సో ఐడి కాలం అనేది వాడు మెన్షన్ చేసిన యూనిక్ వాల్యూస్, అంటే ఐడి అనే కాలంలో డూప్లికేట్ వాల్యూస్ ఉండవు. సో ఇంకోటి ఏం మెన్షన్ చేసిన, దెర్ ఆర్ నో డిఫరెంట్ రోస్ విత్ ద సేమ్ రికార్డ్ డేట్. రికార్డ్ డేట్ లో అనేది, రికార్డ్ డేట్ కాలంలో 2 సేమ్ డేట్స్ అనే రోస్ మాత్రం అసలు ఉండవు, విచ్ మీన్స్ ఇట్ ఆల్సో సిమిలర్ టు యూనిక్, కానీ డిఫరెంట్ వేగా మనకి ప్రొజెక్ట్ చేసిండు కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి. సో ఐడి ఇంకా రికార్డ్ డేట్ లో మనకి యూనిక్ వాల్యూసే ఉంటాయి, డూప్లికేట్ వాల్యూస్ ఉండవు. సో ఈ టేబుల్ ఏం ఇన్ఫర్మేషన్ స్పెసిఫై చేస్తుందంటే, రికార్డ్ డేట్ అంటే ఈ రోజు డేట్, ఈ రోజులో రికార్డ్ అయిన టెంపరేచర్, అంటే సపోజ్ ఈ రోజు 30 degrees ఉందనుకో, సో ఈ రోజు డేట్ అనేది రికార్డ్ డేట్ లో ఉంటుంది, టెంపరేచర్ ఎంత ఉందో అది అనేది టెంపరేచర్ కాలం లో ఉంటుంది. సో దానికి ఒక స్పెసిఫిక్ ఐడి మెన్షన్ అయి ఉంటుంది. సో వాడేం ఫైండ్ అవుట్ చేయమంటుందంటే, రైట్ ఎ సొల్యూషన్ టు ఫైండ్ ఆల్ ఐడీస్ విత్ హైయెస్ట్ టెంపరేచర్ కంపేర్ టు ప్రీవియస్ డేస్. సో ఇక్కడ మనం టెంపరేచర్ అనేది ప్రీవియస్ డే తోటే కంపేర్ చేయాలన్నమాట. సపోజ్ ఈ రోజు టెంపరేచర్ 30 degrees ఉంది, నిన్న టెంపరేచర్ 20 degrees ఉంది, అంటే ఈ రోజు టెంపరేచర్ హైయెస్ట్ ఉందన్నమాట కదా నిన్న దాంతో కంపేర్ చేసుకుంటే. అంటే ఈ రోజు టెంపరేచర్ కి అటాచ్ అయిన ఐడి, ఆ ఐడి అనేది మనం రిట్రీవ్ చేయాలన్నమాట. సపోజ్ ఈ రోజు టెంపరేచర్ 50, నిన్న టెంపరేచర్ 60 ఉందనుకో, అంటే 50 is less than 60 కదా, అంటే ఈ రోజు ఈ రోజు ఉన్న టెంపరేచర్ కు ఉన్న అటాచ్ అయిన ఐడిని మనం రిట్రీవ్ చేయొద్దు. సో ఇక్కడ మనకి ఒకటే టేబుల్ ఉంది కాబట్టి మనం సెల్ఫ్ జాయిన్ యూజ్ చేసుకొని మనం క్వెరీని బిల్డ్ చేద్దాం. సెల్ఫ్ జాయిన్ ఎప్పుడు వాడతాం అంటే, ఒక టేబుల్ అదే టేబుల్ మీద జాయిన్ అయ్యేటప్పుడు మనం దానికి సెల్ఫ్ జాయిన్ అనేది వాడతాం అన్నమాట. సో క్వెరీ వచ్చేసి సెలెక్ట్, వాడు ఐడీస్ని రిట్రీవ్ చేయమంటుంది కాబట్టి ఏ డాట్ ఐడి ఫ్రమ్ ఏ టేబుల్, ఉన్నది ఒకటే టేబుల్ కాబట్టి వెదర్ ఏ. సెల్ఫ్ జాయిన్కి మనం ఏమి ఇచ్చుకుంటాం, జస్ట్ జాయిన్ ఇచ్చుకున్నా పర్వాలేదు. జాయిన్, అదే టేబుల్ మీద జాయిన్ అవుతున్నాం కాబట్టి వెదర్, ఈసారి అలియాస్కి బి ఇచ్చుకుంది, సేమ్ టేబుల్ బట్ డిఫరెంట్ నేమ్స్తో పిలుచుకుంటున్నాం మనం. సో నెక్స్ట్ మనం కండిషన్ రాయాలి, ఆన్ అని పెట్టుకొని కండిషన్ రాయాలి. సో సిమిలర్ వేరే కేసెస్లో ఎట్లా యూజ్ చేస్తాం, 2 టేబుల్స్లో ఉంటే సేమ్గా ఉన్న కాలమ్స్ ఏమైతే ఉన్నాయో ఆ కాలం యూజ్ చేసుకొని 2 టేబుల్స్ని జాయిన్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనం ఏ కండిషన్ తోటి జాయిన్ చేస్తామంటే, ఈ రోజు డే నిన్న డే టెంపరేచర్ని కంపేర్ చేయాలన్నమాట. సో ఈ రోజు డేట్కి నిన్న డేట్కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది, సపోజ్ ఈరోజు డేట్ 26, నిన్న డేట్ 25, అంటే డిఫరెన్స్ ఎంత, 1 అనంటే కదా. సో మనం దానికి డేట్ డిఫ్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకుందాం. సో ఇక్కడ ఏ డాట్ రికార్డ్ డేట్, నేను కాపీ పేస్ట్ చేసేస్తాను, ఏ డాట్ రికార్డ్ డేట్ కామా బి డాట్ రికార్డ్ డేట్. సో డేట్ డిఫ్ అనే ఫంక్షన్ ఏం చేస్తా అంటే, ఈ డేట్ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. అంటే ఈ రోజు డేట్ నిన్న డేట్కి డిఫరెన్స్ ఎంత ఉండాలి మనకి కంపేర్ చేసేటప్పుడు, 1 అనేది ఉండాలి. సో అందుకని మనం ఇక్కడ 1 ఇచ్చుకుంటాం. కండిషన్ ఏం యూజ్ చేసుకుందాం వేర్లా. సో ఈ రోజు టెంపరేచర్ నిన్న టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉండాలి. ఈ రోజు టెంపరేచర్ ఏంటి, ఫస్ట్ టేబుల్ అంటే ఏ డాట్ టెంపరేచర్ ఈస్ గ్రేటర్ దెన్ బి డాట్
టెంపరేచర్ సి. సో ఈ వెదర్ అనే టేబుల్లో నుంచి అన్ని ఐడీస్ మనం తీసుకుంటున్నాం. ఎలా కండిషన్ ఏ కండిషన్ తోటి మనం రిట్రీవ్ చేస్తున్నాం? డేట్ డిఫరెన్స్, అంటే ఈ రోజు డేట్ నిన్న డేట్ డిఫరెన్స్ ఎంత ఉండాలి? డేట్ అనేది ఈక్వల్స్ టు 1 అది ఉన్నప్పుడు ప్లస్ ఇంకేంటి, ఈ రోజు టెంపరేచర్ నిన్న టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉంటే ఆ డాటా అన్నిటిని మొత్తం రిట్రీవ్ చేస్తాం అనమాట. సో లెట్స్ రన్ దిస్ క్వెరీ. సో ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. సో ఈ రోజు మనం ప్రాబ్లమ్ 10 ని డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి యావరేజ్ టైమ్ ఆఫ్ ప్రాసెస్ పర్ మిషన్. సో ప్రాబ్లం చూసుకున్నట్టయితే చాలా పెద్ద ఉంది, డోంట్ గెట్ పానిక్. నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిఫరెంట్ పార్ట్స్గా. సో మనకి యాక్టివిటీ అనే టేబుల్ ఉంది. సో అందులో మనకి 4 కాలమ్స్ ఉన్నాయి: మిషన్ ఐడి, ప్రాసెస్ ఐడి, యాక్టివిటీ టైప్ అండ్ టైమ్ స్టాంప్. సో ఇందులో చూసుకున్నట్టయితే మిషన్ ఐడి, ప్రాసెస్ ఐడి, యాక్టివిటీ టైప్ అనే కాంబినేషన్ మనకి ప్రైమరీ కీగా చూపిస్తుంది, అంటే అందులో డూప్లికేట్స్ ఉండవు. విత్ త్రీ కాలమ్స్ కాంబినేషన్లో మాత్రమే. అండ్ మెషిన్ ఐడి ఇస్ ఐడి ఆఫ్ ది మెషిన్. సో ఒక మెషిన్ ఉంటుంది. సో ఆ మెషిన్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ ఉంటాయి, లైక్ ఏబిసి. ఆ మెషిన్ అనేది 3 టైప్స్ ఆఫ్ వర్క్ చేస్తుంది అనుకో: ఏ వర్క్, బి వర్క్, సి వర్క్. సో మెషిన్కి ఒక మెషిన్ ఐడి ఉంటుంది కాబట్టి అది మెషిన్ ఐడి కాలంలో స్టోర్ అవుతుంది. సో ఏబిసి ఈ 3 అనేది ప్రాసెస్ కాబట్టి ప్రాసెస్ ఐడీస్. సో ఏ అనేది ప్రాసెస్ ఐడిలో స్టోర్ అవుతుంది, బిసి అలాగే ప్రాసెస్ ఐడిలో స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ యాక్టివిటీ టైప్. సో యాక్టివిటీ టైప్ వచ్చేసి మనకి ఈనం డాటా టైప్. సో మనం ప్రీడిఫైన్డ్గా స్ట్రింగ్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటాం. వాడు ఏం చేస్తుంటో స్టార్ట్ అండ్ ఎండ్. సో ఈ ఏకి, బికి, సికి 3 ప్రాసెసెస్కి ఏ అనే ప్రాసెస్కి 2 టైప్స్ ఆఫ్ యాక్టివిటీ టైప్స్ ఉంటుంది: స్టార్ట్ అనేది ఉంటుంది, ఎండ్ అనేది ఉంటుంది. బికి కూడా స్టార్ట్ ఉంటుంది, ఎండ్ ఉంటుంది. సికి కూడా స్టార్ట్ ఉంటుంది, ఎండ్ ఉంటుంది. సో టైం స్టాంప్ అంటే స్టార్ట్ అయినప్పుడు ఏ టైం, ఎండ్ అయినప్పుడు ఏ టైం, ఆ టైం వాల్యూ అనేది ఈ టైం స్టాంప్లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇది ప్రాబ్లం. సో వాడేం ఫైండ్ అవుట్ ఏమంటుండు, ఇంకా వాడు ఏం చెప్తుందంటే, దేర్ ఇస్ అ ఫ్యాక్టరీ వెబ్సైట్ దట్ హాస్ సెవరల్ మిషన్స్ ఈచ్ రన్నింగ్ విత్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్. రైట్ ఎ సొల్యూషన్ టు ఫైండ్ ద యావరేజ్ టైమ్ ఈచ్ మిషన్ టేక్స్ టు కంప్లీట్ ఎ ప్రాసెస్. సో ఒక మిషన్కి ఎన్ని ప్రాసెస్ అన్నీ ఉండొచ్చు, కానీ ఆ టేబుల్లో అన్ని మెషిన్స్కి సేమ్ నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ ఉంటాయి. సో సపోజ్ 2 మెషిన్స్ ఉన్నాయి విత్ మెషిన్ ఐడి 1 and 2. సపోజ్ ఫస్ట్ మెషిన్ ఐడికి 3 ప్రాసెసెస్ ఉన్నాయి అనుకో, మెషిన్ ఐడి విత్ 2 కూడా 3 ప్రాసెసెస్ ఉంటాయి. సో వాడు అది చెప్తుండు. సో వాడేం ఫైండ్ అవుట్ చేయమంటుండు, రైట్ ఎ సొల్యూషన్ టు ఫైండ్ ద యావరేజ్ టైమ్ ఈచ్ మిషన్ టేక్ టు కంప్లీట్ ఎ ప్రాసెస్. సో యావరేజ్ టైం ఒక మిషన్ ఎంత తీసుకుంటుంది, ఆ డాటాని మనం రిట్రీవ్ చేయమంటుండు. సో ద టైమ్ టు కంప్లీట్ ఎ ప్రాసెస్. సో ఒక ప్రాసెస్ని కంప్లీట్ చేయాలంటే టైం మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఎండ్ స్టాంప్ మైనస్ స్టార్ట్ స్టాంప్. సో ఈ 2 టైం స్టాంప్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఒక కంప్లీట్ ఒక ప్రాసెస్ తీసుకున్న టైం మనకు వస్తుంది. సపోజ్ 3 ప్రాసెస్ ఉన్నాయి అనుకో, 3 ప్రాసెసెస్కి డిఫరెన్స్ చేస్తాం అనమాట. ఈ ప్రాసెస్కి ఎండ్ టైం మైనస్ స్టార్ట్ టైం, ఈ ప్రాసెస్కి ఎండ్ టైం మైనస్ స్టార్ట్ టైం, ఈ ప్రాసెస్కి ఎండ్ టైం మైనస్ స్టార్ట్ టైం. సో మనకి 3 వాల్యూస్ వస్తాయా? 3 వాల్యూస్ని యావరేజ్ చేస్తే అదే మనకి యావరేజ్ టైం దట్ టేక్స్ ఎ మెషిన్ టు కంప్లీట్ ఆల్ ఆఫ్ ఇట్స్ ప్రాసెసెస్. సో రిజల్ట్ అనేది ఎనీ ఆర్డర్లో ప్రింట్ చేయమంటుంది. సో మనం దీనికి క్వెరీ బిల్డ్ చేస్తాం. ఇక్కడ మనకి మెషిన్ ఐడి కావాలి, ఆ మెషిన్ ఎంత యావరేజ్ టైంలో అన్ని ప్రాసెస్ని కంప్లీట్ చేసిందో ఆ ఇన్ఫర్మేషన్ కావాలి. సో మనం దానికి సెలెక్ట్ ఏ డాట్ మెషిన్ ఐడి, సో యావరేజ్ టైం అనేది 3 డెసిమల్ పాయింట్స్కి రౌండ్ చేయాలన్నమాట. సో దానికి మనం రౌండ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని, అందులో యావరేజ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని, యావరేజ్ దేనికి వేస్తాం మనం? ఎండ్ స్టాంప్ మైనస్ స్టార్ట్ స్టాంప్. అన్ని ప్రాసెస్కి ఎండ్ స్టాంప్ మైనస్ టైం స్టాంప్ డిఫరెన్స్ చేసిన తర్వాత దానికి యావరేజ్ పర్ఫామ్ చేస్తాం. సో మనం యావరేజ్ పర్ఫామ్ చేసే ముందు, అంటే దాని లోపల ఏం రాసుకోవాలి? బి డాట్ టైం స్టాంప్ మైనస్ ఏ డాట్ టైం స్టాంప్. సో ఇక్కడ మనం యావరేజ్ అనే బయటికి వచ్చాం. సో బయటికి వచ్చిన తర్వాత కామా ఎన్ని డిజిట్స్కి మనం రౌండ్ చేస్తాం? 3 డిజిట్స్ కాబట్టి కామా 3 ఇచ్చుకుందాం. అలియాస్ దీన్ని వాడు రిజల్ట్ సెట్లో ఏమని ఇచ్చుకోవాలన్నాడు? ప్రాసెసింగ్ టైం యాజ్ ప్రాసెసింగ్ టైం. సో ఇక్కడ వరకు ఓకే, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టేబుల్ నుంచి మెషిన్ ఐడి తీసుకుంటాం. మళ్ళీ ఇంకేం తీసుకుంటాం? ఆ మెషిన్ ఐడికి మనం ఫస్ట్ దాన్ని ప్రాసెస్ టైం ఫైండ్ చేస్తాం, సబ్స్ట్రాక్షన్ చేసి ఎండ్ స్టాంప్ మైనస్ స్టార్ట్ స్టాంప్ చేసి. సో సపోజ్ చాలా ప్రాసెస్ ఉన్నాయనుకో, ఆ ప్రాసెస్ అన్నిటికీ యావరేజ్ చేస్తాం.
విత్ 3 డిజిట్స్కి రౌండ్ చేస్తాం అనమాట. అది నెక్స్ట్ ప్రాసెస్కి ఎట్లా పోతుందో మనం దానికి గ్రూప్ బై కింద రాసుకుంటాం. ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి, ఏ టేబుల్, యాక్టివిటీ టేబుల్ అంటుంది. యాక్టివిటీ, ఫ్రమ్ యాక్టివిటీ ఏ జాయిన్ యాక్టివిటీ బి ఆన్. సో ఇక్కడ మనం ఆన్ అని రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఆన్ జాయిన్ యాక్టివిటీ బి వేర్ కండిషన్ రాసుకుందాం. వేర్, సో మనకి కండిషన్స్ ఏమై ఉండాలి, మనం ప్రాబ్లం చూసుకున్నట్టయితే ప్రాసెస్ ఐడీస్ అనేటివి సేమ్ ఉండాలి, మెషిన్ ఐడీస్ అనేటివి సేమ్ ఉండాలి, మళ్ళీ ఇంకా యాక్టివిటీ టైప్స్ అనేటివి ఒకటి దానికి ఎండ్ ఉండాలి, ఇంకో దానికి స్టార్ట్ ఉండాలి. సో వేర్ ఏ డాట్ ప్రాసెస్ ఐడి ఈక్వల్స్ టు బి డాట్ ప్రాసెస్ ఐడి. సో దానికన్నా ముందు మనం మెషిన్కి ఇచ్చుకుందాం. సో నేను దీన్నే కాపీ చేసి పేస్ట్ చేస్తాను. ఏ డాట్ మెషిన్ ఐడి బి డాట్ మెషిన్ ఐడి అండ్ ఇంకోటి ఏంటి, బి డాట్ టైమ్ స్టాంప్ బి డాట్ టైమ్ స్టాంప్ ఈక్వల్స్ టు బి డాట్ అనేది సెకండ్ టేబుల్. మనం సెకండ్ టేబుల్కి మనం ఏమి ఇచ్చుకున్నాం ముందు ఎండ్ అని ఇచ్చుకున్నాం కాబట్టి, సారీ టైమ్ స్టాంప్ కాదు, ఇక్కడ యాక్టివిటీ టైప్ బి డాట్ యాక్టివిటీ టైప్ ఈక్వల్స్ టు ఎండ్ and a dot activity type equals to start. గ్రూప్ బై, మనం గ్రూప్ బై దేని మీద వాడాలి, మెషిన్ ఐడి మీద వాడాలి. సో నీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా క్వెరీ. సో క్వెరీ వచ్చేసి మనం ఏ టేబుల్ అనేది రెండు టేబుల్ సేమ్, ఏ టేబుల్లో మనం స్టార్ట్ ఎంచుకుంటాం, బి టేబుల్లో మనం ఎండ్ అనేది తెచ్చుకుంటాం. సో ఏ టేబుల్ నుంచి మెషిన్ ఐడి తీసుకున్నాం, సో అందులో మనకి యావరేజ్ ఫస్ట్ టైం స్టాంప్ కనుక్కుంటాం అనమాట. ఎండ్ అనే టైం స్టాంప్ బి టేబుల్లో ఉంది కాబట్టి బి డాట్ టైం స్టాంప్ మైనస్ ఏ డాట్ టైం స్టాంప్ ఇచ్చుకుంటాం. సో దాని డిఫరెన్స్ వస్తుంది. సపోజ్ మళ్ళీ ఇంకా అలాంటివి ఆ మెషిన్ ఐడీస్కి ఇంకన్ని ప్రాసెస్ ఉన్నాయనుకో, అప్పుడు ఇంకో ప్రాసెస్కి వెళ్తారు అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ గ్రూప్ బై మెషిన్ ఐడి చేసాం కాబట్టి ఒక ప్రాసెస్కి యావరేజ్ చేసిన తర్వాత ఒక ప్రాసెస్కి డిఫరెన్స్ చేసిన తర్వాత ఇంకో ప్రాసెస్కి వెళ్తుంది, ఒకవేళ ఇంకో ప్రాసెస్ ఉంటే. అలా ఎన్ని ప్రాసెస్ ఉన్నాయో అన్ని ప్రాసెస్కి డిఫరెన్స్ చేసి ఫైనల్గా దానికి యావరేజ్ చేసుకుంటాం అనమాట. యావరేజ్ చేసుకొని వచ్చిన వాల్యూని నియరెస్ట్ 3 డెసిమల్స్ని రౌండ్ అప్ చేస్తాను అనమాట. అది ప్రతి మిషన్కి. దాన్ని ప్రాసెసింగ్ టైం అనే కాలంలో స్టోర్ చేసుకుంటున్నాం మనం. సో ఇక్కడ మనం కండిషన్స్ ఏమి ఇచ్చుకుంటున్నాం, మెషిన్ ఐడి సేమ్ ఉండాలి, ప్రాసెస్ ఐడి కూడా సేమ్ ఉండాలి. ఫస్ట్ ఏ టేబుల్లో యాక్టివిటీ టైప్ అనేది స్టార్ట్ ఉండాలి, బి టేబుల్లో యాక్టివిటీ టైప్ అనేది ఎండ్ ఉండాలి. సో లెట్స్ రన్ దిస్ క్వెరీ. సి ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. ఈరోజు మనం ప్రాబ్లం 11 డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి ఎంప్లాయీ బోనస్. సో మనకి 2 టేబుల్స్ ఉన్నాయి, ఎంప్లాయీ టేబుల్ అండ్ బోనస్ టేబుల్. సో ఎంప్లాయీ టేబుల్లో మనకి 4 కాలమ్స్ ఉన్నాయి. ఎంప్లాయీకి ఉన్న ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ అండ్ వాడికి ఉన్న సూపర్వైజర్ ఐడి అండ్ శాలరీ, మనకి ఎంత శాలరీ ఉందో. సో ఇక్కడ ఎంప్లాయీ ఐడి అనేది అందులో యూనిక్ వాల్యూసే ఉంటాయి వితౌట్ ఎనీ డూప్లికేట్స్. సో బోనస్ టేబుల్లోకి వస్తే 2 కాలమ్స్ ఉన్నాయి మనకి, ఎంప్లాయీ ఐడి అండ్ బోనస్. ఎంప్లాయీ ఐడి వచ్చేసి యూనిక్ వాల్యూస్ వితౌట్ ఎనీ డూప్లికేట్స్. సో ఇక్కడ ఎంప్లాయీ ఐడి అనేది ఫారెన్ కీ. ఎంప్లాయీ ఐడి అనేది ఫారెన్ కీ అంటే ఈ 2 టేబుల్లో మనకి కామన్గా ఉన్న కాలం ఎంప్లాయీ ఐడి. అంటే ఇది ఫారెన్ కీ ఎందుకు, ఇక్కడ వేరే టేబుల్లో ఇది ప్రైమరీ కీ, అంటే ఫారెన్ కీ అర్థం అది. వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండు, రైట్ ఎ సొల్యూషన్ టు రిపోర్ట్ ద నేమ్ అండ్ బోనస్ అమౌంట్ ఆఫ్ ఈచ్ ఎంప్లాయీ విత్ బోనస్ లెస్ దెన్ 1000. సో వాడికి ఎంప్లాయీ నేమ్ కావాలి, వాడికి ఎంత బోనస్ వచ్చిందో ఆ డాటా కావాలి. కానీ ఆ కండిషన్ ఏంటి, ఆ బోనస్ అనేది లెస్ దెన్ 1000. సో వితౌట్ బోనస్ అని ఉండొచ్చు, 0 బోనస్ అని ఉండొచ్చు, 1 బోనస్ అండ్ 999 బోనస్ వరకు ఉన్న ఎంప్లాయీస్ అందరు మనకి
ఆ డేటా కావాలి. సో ఇక్కడ మనం క్వెరీని బిల్డ్ చేద్దాం. సో మనం ఎంప్లాయీ టేబుల్ని ఏ అనుకుందాం, బోనస్ టేబుల్ని బి అనుకుందాం. సో మనం ఇక్కడ లెఫ్ట్ జాయిన్ వాడదాం. లెఫ్ట్ జాయిన్ ఎందుకు వాడతాం అంటే మనకి అందరు ఎంప్లాయీస్ కావాలి, లెఫ్ట్ టేబుల్ నుంచి అందరు ఎంప్లాయీస్ కావాలి. ఏ టేబుల్ ఉంది, బి టేబుల్ ఉంది, ఇక్కడ లెఫ్ట్ జాయిన్ వాడుతున్నాం. సో ఇక్కడ నుంచి అంత డేటా రావాలి కాబట్టి మనం లెఫ్ట్ జాయిన్ వాడాలి. ఎందుకంటే మనకి అందరు ఎంప్లాయీస్ నేమ్ వస్తారు. సో వానికి అసోసియేట్ అయిన బోనస్ అన్ని మనం ఒక కండిషన్ ప్రకారంగా మనం రిట్రీవ్ చేసుకుంటాం. ఒకవేళ కండిషన్స్ మ్యాచ్ అయ్యి అందులో డేటా లేకపోతే మనం దాన్ని నల్తో సబ్స్టిట్యూట్ చేయొచ్చు అన్నమాట. సెలెక్ట్, మనకి నేమ్ కావాలి కాబట్టి ఆ నేమ్ ఏ కాలంలో, ఏ టేబుల్లో ఉంది, ఎంప్లాయీస్ టేబుల్లో ఉంది. ఏ డాట్ నేమ్ కామా బోనస్, బోనస్ ఏ టేబుల్లో ఉంది, బి టేబుల్లో ఉంది. బి డాట్ బోనస్ ఫ్రమ్ ఎంప్లాయీస్, ఎంప్లాయీ ఏ లెఫ్ట్ జాయిన్ బోనస్ బి ఆన్. సో సిమిలర్ కామన్గా కాలం ఉన్నది ఏంటి, ఎంప్లాయీ ఐడి. సో ఏ డాట్ ఎంపీఐడి ఈక్వల్స్ టు బి డాట్ ఎంపీఐడి, వేర్ మనకి కండిషన్స్ రాసుకున్నాం. కండిషన్స్ ఏంటి, ఒకటి బోనస్ లెస్ దెన్ 1000, వేర్ బి డాట్ బోనస్ లెస్ దెన్ 1000. అండ్ సో ఈ లెస్ దెన్ 1000లో మనకి నల్ అనేది ఇంక్లూడ్ అవ్వదు. జీరో నుంచి 999 వరకే ఇంక్లూడ్ అవుతుంది. సో నల్ లైక్ వానికి బోనస్ రాదన్నమాట. సో అలాంటప్పుడు మనం దానికి ఇంకో స్పెషల్గా కండిషన్ యూజ్ చేసుకోవాలి. ఏంటది, బి డాట్ బోనస్ ఈస్ నల్, సారీ అండ్ కాదు ఇక్కడ ఆర్. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే నేమ్ అనేది తీసుకుంటుంది, బోనస్ అనేది తీసుకుంటుంది. సో 2 టేబుల్స్లో ఎంప్లాయీ ఐడీస్ అనేది మ్యాచ్ అవి మనకి డాటా అనేది రిట్రీవ్ అవుతుంది విత్ కండిషన్స్. బోనస్ అనేది లెస్ దెన్ 1000 ఉంటుంది, ప్లస్ ఆ బోనస్ అనేది నల్ కూడా ఉండొచ్చు. అలాంటి డాటా ఏమైనా ఉంటే దాన్ని రిట్రీవ్ చేస్తారు అనమాట. సో లెట్స్ రన్ దిస్ క్వెరీ. సి ఇట్ ఇస్ యాక్సెప్టెడ్. మనం ప్రాబ్లమ్ 12ని డిస్కస్ చేద్దాం. సో ప్రాబ్లం వచ్చేసి స్టూడెంట్స్ అండ్ ఎగ్జామినేషన్స్. సో మనకి ఇక్కడ 3 టేబుల్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ టేబుల్, సబ్జెక్ట్స్ టేబుల్ అండ్ ఎగ్జామినేషన్స్ టేబుల్. సో స్టూడెంట్స్ టేబుల్లో స్టూడెంట్ ఐడి ఉంది, స్టూడెంట్ నేమ్ ఉంది. ఈ స్టూడెంట్ ఐడి అనేది ప్రైమరీ కీ వితౌట్ ఎనీ డూప్లికేట్ వాల్యూస్. ఈ సబ్జెక్ట్స్ టేబుల్లో ఓన్లీ సబ్జెక్ట్ నేమ్స్ ఉంటాయి వితౌట్ ఎనీ డూప్లికేట్ వాల్యూస్. అండ్ ఇన్ ఎగ్జామినేషన్స్ టేబుల్లో స్టూడెంట్ ఐడి ఉంటుంది, స్టూడెంట్ నేమ్ ఉంటుంది. ఇందులో ప్రైమరీ కీ అస్సలకి లేదు. అంటే ఇందులో మల్టిపుల్ స్టూడెంట్ ఐడీస్ ఉండొచ్చు అండ్ మల్టిపుల్ లైక్ డూప్లికేట్ స్టూడెంట్ ఐడీస్ ఉండొచ్చు, డూప్లికేట్ సబ్జెక్ట్ నేమ్స్ కూడా ఉండొచ్చు అనమాట. సో ఈచ్ స్టూడెంట్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ టేబుల్ టేక్స్ ఎవ్రీ కోర్స్ ఫ్రమ్ ద సబ్జెక్ట్స్ టేబుల్. అంటే ఇందులో ఉన్న ప్రతి స్టూడెంట్, ఇందులో ఉన్న ఒక్కొక్క స్టూడెంట్ ఇందులో ఉన్న ప్రతి సబ్జెక్ట్ని కోర్సుగా తీసుకోవాలన్నమాట. కానీ వాడు దానికి ఎగ్జామ్ రాస్తాడో రాయొద్దో అది వాని ఇష్టం. ప్లస్ ఒక్కటే స్టూడెంట్ వాడు ఒక ఎగ్జామ్ని ఎన్ని టైమ్స్ అయినా రాయొచ్చు అనమాట. సో రైట్ ఎ సొల్యూషన్ టు ఫైండ్ ద నంబర్ ఆఫ్ టైమ్స్ ఈచ్ స్టూడెంట్ అటెండెడ్ ఈచ్ ఎగ్జామ్. సో వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటుంది, ఒక్క స్టూడెంట్ ఒక ఎగ్జామ్ని ఎన్ని టైమ్స్ రాసిండో ఫైండ్ అవుట్ చేయమంటుంది. రిజల్ట్ టేబుల్ ఆర్డర్డ్ బై స్టూడెంట్ ఐడి అండ్ స్టూడెంట్ నేమ్. సో ఫైనల్ రిజల్ట్ని ఈ ఆర్డర్లో ప్రింట్ చేయమంటుంది. ఫస్ట్ స్టూడెంట్ ఐడితో అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేయాలి. ఒకవేళ ఎనీ మ్యాచ్డ్ రికార్డ్స్ ఉంటే అప్పుడు మనం సబ్జెక్ట్ నేమ్తో మనం దాన్ని అసెండింగ్ ఆర్డర్లో ఆర్డర్ చేయాలన్నమాట. సో ద రిజల్ట్ ఫార్మాట్ ఈస్ ఇన్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్. సో వాడు ఏం కావాలనుకుంటుండో, స్టూడెంట్ ఐడి కావాలనుకుంటుండో, స్టూడెంట్ నేమ్, సబ్జెక్ట్ నేమ్ అండ్ అటెండెడ్ ఎగ్జామ్స్. సో మనం స్టూడెంట్స్ టేబుల్ని ఏ టేబుల్ అనుకుందాం, సబ్జెక్ట్స్ టేబుల్ని బి టేబుల్ అనుకుందాం, ఎగ్జామినేషన్స్ టేబుల్ని సి టేబుల్ అనుకుందాం. సో ఈ ప్రతి స్టూడెంట్ ఈ సబ్జెక్ట్తో మ్యాచ్ చేయాలంటే మనం అంటే కార్తిక్ స్టూడెంట్ ఉన్నాడు, భాను స్టూడెంట్ ఉన్నాడు, సబ్జెక్ట్ 7 ఉన్నాయి. సో ఈ కార్తిక్ అనేటోడు ఈ 7 సబ్జెక్ట్స్ని తీసుకోలే పక్క. అంటే కార్తిక్ 1, కార్తిక్ 2, కార్తిక్ 3, కార్తిక్ 4 ఇట్లా తీసుకుంటాం. భాను 1, భాను 2, భాను 3. అంటే దీన్ని ఏంటిది, కార్టీషియన్ ప్రొడక్ట్ అంటారన్నమాట. సో దీనికి మనం క్రాస్ జాయిన్ యూజ్ చేస్తాం అన్నమాట. రైట్ ది క్వెరీ. సో మనం సెలెక్ట్, మనకి ఏ కాలమ్స్ ఉన్నాయి, స్టూడెంట్ ఐడి ఏ టేబుల్లో ఉంది, ఏ డాట్ స్టూడెంట్ ఐడి కామా నెక్స్ట్ ఏ కాలమ్, స్టూడెంట్ నేమ్, ఏ డాట్ స్టూడెంట్ నేమ్. నెక్స్ట్ ఏం కాలం ఉంది, సబ్జెక్ట్ నేమ్. సబ్జెక్ట్ ఎందులో ఉంది, బి టేబుల్లో ఉంది, బి డాట్ సబ్జెక్ట్ నేమ్ కామా నెక్స్ట్ ఒకటే స్టూడెంట్
విత్ సేమ్ నేమ్ విత్ సేమ్ సబ్జెక్ట్ వాడు ఎన్నిసార్లు రాసిండు దానికి మనం కౌంట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటాం. కౌంట్ సి డాట్ ఆ సి టేబుల్లో ఎన్నిసార్లు సేమ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. తర్వాత మనం కండిషన్స్ యూజ్ చేసుకొని ఆ సేమ్ సబ్జెక్ట్స్ని సేమ్ స్టూడెంట్ విత్ సేమ్ స్టూడెంట్ నేమ్ ఎన్నిసార్లు రాసిండో దాన్ని మనం ఫిల్టరింగ్ చేసుకుందాం. దానికన్నా ముందు మనం కౌంట్ అనేది ఇచ్చుకుందాం. సబ్జెక్ట్ నేమ్ యాస్ వాడు ఏ కాలం తోటి రిప్రజెంట్ చేయమన్నాడు, అటెండెడ్ ఎగ్జామ్స్. ఇక్కడ వరకు ఓకే. ఫ్రమ్ ఏ టేబుల్, స్టూడెంట్స్ టేబుల్, ఫస్ట్ స్టూడెంట్స్ ఏ, నెక్స్ట్ క్రాస్ జాయిన్ విత్ సబ్జెక్ట్స్ బి, నెక్స్ట్ లెఫ్ట్ జాయిన్ విత్ ఎగ్జామినేషన్స్ సి, నెక్స్ట్ ఆన్. సో ఏ టేబుల్లో సి టేబుల్లో కామన్గా ఉన్న కాలం ఏంటి, ఇక్కడ స్టూడెంట్ ఐడి. సో ఏ డాట్ స్టూడెంట్ ఐడి ఈక్వల్స్ టు సి డాట్ స్టూడెంట్ ఐడి. అండ్ మనకి స్టూడెంట్ ఐడి సేమ్ ఉంటే సరిపోదు, ఎందుకంటే ఒక సపోజ్ బాగున్న స్టూడెంట్ మ్యాథ్స్ రాయొచ్చు, ఫిజిక్స్ రాయొచ్చు, కెమిస్ట్రీ రాయొచ్చు. సో సబ్జెక్ట్స్ నేమ్ కూడా మ్యాచ్ చేయాలి మనం. అండ్ ఏ డాట్ సబ్జెక్ట్ నేమ్ మనకి ఎందులో ఉంది, సారీ మనం ఏవేవి మ్యాచ్ చేస్తామంటే సో స్టూడెంట్ ఐడి సేమ్ ఉంటేనే సరిపోదు దానికి, ఎందుకంటే సపోజ్ బాను అనే స్టూడెంట్ ఉన్నాడు అనుకో, బాను అనే స్టూడెంట్ మ్యాథ్స్ రాస్తాడు, ఫిజిక్స్ రాస్తాడు, కెమిస్ట్రీ రాస్తాడు. సో ఓన్లీ మనకి మ్యాథ్స్ ఎన్నిసార్లు రాసిండు, ఫిజిక్స్ ఎన్నిసార్లు రాసిండు ఆ రిజల్ట్ రావాలి కాబట్టి మనం సబ్జెక్ట్ నేమ్స్ కూడా మనం మ్యాచ్ చేసుకోవాలన్నమాట. సో సబ్జెక్ట్ నేమ్స్ ఎందులో ఉన్నాయి, బి టేబుల్లో ఉంది, సి టేబుల్లో ఉంది. బి డాట్ సబ్జెక్ట్ నేమ్ ఈక్వల్స్ టు సి డాట్ సబ్జెక్ట్ నేమ్. నెక్స్ట్ గ్రూపింగ్ ఉంది, ఆర్డరింగ్ ఉంది. సో గ్రూప్ బై ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందా, లేదంటే ఆర్డర్ బై ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందా. సో యాజ్ పర్ SQL ప్రాక్టీస్ గ్రూప్ బై ఆల్వేస్ ఎగ్జిక్యూట్ ఫస్ట్ దెన్ ఆర్డర్ బై. సో అందుకనే మనం గ్రూప్ బై అనేది ఆర్డర్ బై కన్నా ఫస్ట్ రాయాలన్నమాట. సో గ్రూప్ బై. సో మనం గ్రూప్ ఏ కాలమ్స్ని గ్రూప్ చేయాలి, సో మనం కౌంట్ ఏ విధంగా తీసుకుంటున్నాం, సేమ్ స్టూడెంట్ ఐడి, సేమ్ స్టూడెంట్ నేమ్ విత్ సేమ్ సబ్జెక్ట్ నేమ్ ఎన్నిసార్లు రాసిండు. సో ఈ 3 కాలమ్స్ని గ్రూప్ చేస్తున్నాం కాబట్టి గ్రూప్ బై రాసేటప్పుడు ఈ 3 కాలమ్స్ని మనం ఇంక్లూడ్ చేయాలన్నమాట. సో ఏంటంటే అది స్టూడెంట్ నేమ్ ఏ డాట్ స్టూడెంట్ నేమ్ కామా స్టూడెంట్ ఐడి ఏ డాట్ స్టూడెంట్ ఐడి. నెక్స్ట్ సబ్జెక్ట్ నేమ్ ఎందులో ఉంది, బి సబ్జెక్ట్ నేమ్. నెక్స్ట్ ఆర్డర్ బై వాడు ఏ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేయమన్నాడు, ఫస్ట్ స్టూడెంట్ ఐడి, నెక్స్ట్ సబ్జెక్ట్ నేమ్. ఈ స్టూడెంట్ ఐడి ఏ టేబుల్లో ఉంది, ఏ టేబుల్లో ఉంది, ఏ డాట్ సబ్జెక్ట్ నేమ్ బి డాట్. లెట్స్ రన్ దిస్ క్వెరీ. రన్ టైమ్ ఎర్రర్ వచ్చింది. యూ హ్యావ్ ఎన్ ఎర్రర్ ఇన్ ద సెట్ ద మాన్యువల్ కరెస్పాండెన్స్. లైన్ 10లో ఏదో ఎర్రర్ ఉందంట. బి డాట్ సబ్జెక్ట్ నేమ్ ఈక్వల్స్ టు సి డాట్ సబ్జెక్ట్ నేమ్. సబ్జెక్ట్ నేమ్ ఏ టేబుల్లో ఉంది, బిలో ఉంది, సిలో ఉంది. సబ్జెక్ట్ నేమ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 10th లైన్లో ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే మనం ఇక్కడ అండ్ పెట్టలేదు. సో లెట్స్ రన్ దిస్ క్వెరీ. అప్పుడప్పుడు చిన్న మిస్టేక్స్ అవుతుంటాయి. సో ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. ఈరోజు మనం ప్రాబ్లమ్ 13 డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి మేనేజర్స్ విత్ అట్లీస్ట్ 5 డైరెక్ట్ రిపోర్ట్స్. సో ఇక్కడ మనకి ఒకటే టేబుల్ ఉంది, ఎంప్లాయ్ అనే టేబుల్. అందులో మనకి 4 కాలమ్స్ ఉన్నాయి, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ డిపార్ట్మెంట్ అండ్ ఆ ఎంప్లాయీ యొక్క మేనేజర్ ఐడి. సో ఇక్కడ ఎంప్లాయ్ ఐడి చూసుకున్నట్టయితే ప్రైమరీ కీ వితౌట్ ఎనీ డూప్లికేట్స్, ఓన్లీ యూనిక్ వాల్యూస్. సో ఇఫ్ మేనేజర్ ఐడి ఇస్ నల్ దెన్ ద ఎంప్లాయ్ డజంట్ హ్యావ్ ఎనీ మేనేజర్. ఒకవేళ ఆ ఎంప్లాయ్ ఐడికి లైక్ ఆ ఎంప్లాయ్కి మేనేజర్ ఐడి నల్ ఉందంటే ఆ ఎంప్లాయ్కి మేనేజర్ లేనట్టు. నో ఎంప్లాయ్ విల్ బి ద మేనేజర్ ఆఫ్ దెమ్సెల్వ్. సపోజ్ నేను ఎంప్లాయ్ ఉన్నా అనుకో, నా ఎంప్లాయ్ ఐడి 1 ఉందనుకో, నా మేనేజర్ ఐడి 1 ఉండదు, ఎందుకంటే నాకు నేను మేనేజర్గా కాకూడదు.
సో రైట్ ఎ సొల్యూషన్ టు ఫైండ్ ద మేనేజర్స్ విత్ అట్లీస్ట్ 5 డైరెక్ట్ రిపోర్ట్స్. సో మనకి మేనేజర్ నేమ్స్ కావాలి. ఎట్లా అంటే ఆ మేనేజర్కి 5 మంది ఎంప్లాయీస్ 5 మంది లేదా 5 కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ రిపోర్ట్ చేస్తూ ఉండాలి. సపోజ్ కార్తిక్ అనే మేనేజర్కి 5 ఎంప్లాయీస్, కార్తిక్ అనే మేనేజర్ కింద 5 ఎంప్లాయీస్ ఉన్నారనుకో, 5 కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారనుకో, ఆ కార్తిక్ అనే నేమ్ని మనం రిట్రీవ్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మేనేజర్ ఐడి 5 ఉన్నది, 101 ఇది 5 టైమ్స్ రిపీట్ అయింది. ఈ 101 అనేది ఐడి ఎవరిది? అది జాన్ది. సో ఇక్కడ మనం జాన్ అనే నేమ్ని ప్రింట్ చేస్తాం. సో మనం దానికి క్వెరీ ఎలా రాయాలంటే సెల్ఫ్ జాయిన్ యూజ్ చేసుకొని రాయాలి. ఇదే టేబుల్ని ఆ టేబుల్ తోటే జాయిన్ చేసి మనం ఆ డాటాని ఫిట్ చేయవచ్చు. దీనికి మనం క్వెరీ రాద్దాం. సెలెక్ట్, మనకి నేమ్ కావాలి కాబట్టి ఏ డాట్ నేమ్ ఫ్రమ్ ఏ టేబుల్, ఎంప్లాయీ టేబుల్, ఎంప్లాయీ ఏ. సెల్ఫ్ జాయిన్ చేయాలి కాబట్టి జస్ట్ జాయిన్ అని పెట్టుకోండి, జాయిన్ ఎంప్లాయీ బి. ఆన్ ఏ కండిషన్ తోటి జాయిన్ చేస్తాం మనం? ఇక్కడ ఏ అనే టేబుల్ ఉంది, ఇక్కడ బి అనే టేబుల్. ఇందులో ఉన్న ఎంప్లాయీ ఐడి ఇందులో ఉన్న మేనేజర్ ఐడి తోటి మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న సపోజ్ ఇది ఏ టేబుల్ అనుకోండి, ఏ టేబుల్లో ఈ ఐడి, నెక్స్ట్ ఇంకో అదే టేబుల్ బి టేబుల్ అనుకోండి, ఇక్కడ బి టేబుల్ ఇది మేనేజర్ ఐడి, ఈ ఐడి ఏడి మ్యాచ్ అవుతుంది కాబట్టి సో మనం అలా జాయిన్ చేసుకోవాలన్నమాట. సో ఏ డాట్ ఐడి ఈక్వల్స్ టు బి డాట్ మేనేజర్ ఐడి. నెక్స్ట్ ఈ మేనేజర్ ఐడీస్ని 1 2 3 4 5 కౌంట్ ఇచ్చుకుంటున్నాం కాబట్టి గ్రూప్ చేసి కౌంట్ చేస్తాం కాబట్టి ఈ గ్రూప్ బై దేని మీద ఎగ్జిక్యూట్ చేస్తున్నాం? మేనేజర్ మీద ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో గ్రూప్ బై బి డాట్ మేనేజర్ ఐడి. సో గ్రూప్ బై యూజ్ చేసినప్పుడు ఫిల్టరింగ్ దేనితో వాడాలి? వేర్ తోటి వాడదు, హ్యావింగ్ తోటి వాడాలి. హ్యావింగ్ కౌంట్ స్టార్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చిండు? 5. So let's execute this query. See, it is accepted. సో మనం ప్రాబ్లం 14 డిస్కస్ చేద్దాం. సో ప్రాబ్లం వచ్చేసి కన్ఫర్మేషన్ రేట్. సో ఇందులో మనకి 2 టేబుల్స్ ఉంటాయి, సైన్ అప్స్ టేబుల్ ఇంకా కన్ఫర్మేషన్స్ టేబుల్. సైన్ అప్ టేబుల్లో 2 కాలమ్స్, యూజర్ ఐడి ఇంకా టైం స్టాంప్. యూజర్ ఐడి అనేది యూనిక్ వాల్యూస్ అన్నమాట, వితౌట్ ఎనీ డూప్లికేట్స్. సో ఆ యూజర్ ఐడి ఏ టైం స్టాంప్ అప్పుడు లాగిన్ చేసిండో ఆ డేటా అనేది ఈ టైం స్టాంప్ లో స్టోర్ అవుతుంది అనమాట. కన్ఫర్మేషన్స్ టేబుల్లో యూజర్ ఐడి ఉంటుంది, టైం స్టాంప్ ఉంటుంది అండ్ యాక్షన్ ఉంటుంది. యూజర్ ఐడి టైం స్టాంప్ ఈ కాంబినేషన్ అనేది ప్రైమరీకి. సో ఈ కాంబినేషన్ లో డూప్లికేట్ వాల్యూస్ అసలు ఉండవు అన్నమాట. అండ్ యాక్షన్ అనేది ఈనమ్ డాటా టైప్. ఈనమ్ డాటా టైప్ అంటే మీకు తెలిసిందే, ప్రీ డిఫైన్డ్ స్ట్రింగ్ డాటా టైప్. వాడు ఇచ్చిన స్ట్రింగ్ డాటానే మనం యూజ్ చేసుకోవాలి. వాడు ఇచ్చింది ఏంటి? కన్ఫర్మ్డ్ ఒకటి, టైమ్డ్ అవుట్ ఒకటి. సో ఈచ్ ఆఫ్ ద టేబుల్ ఇండికేట్స్ దట్ ద యూజర్ విత్ యూజర్ ఐడి రిక్వెస్ట్ ఎ కన్ఫర్మేషన్ మెసేజ్ at the time stamp and that confirmation message was either confirmed or expired without confirming timed out. సో యూజర్ అనేది ఒక టైం స్టాంప్ అప్పుడు లాగిన్ అవుతాడు అనమాట. లాగిన్ అయితే 2 కేసెస్ ఉంటాయి. ఒకటి ఏంటి? కన్ఫర్మ్డ్, సక్సెస్ఫుల్ లాగిన్ అయ్యిండు. టైమ్డ్ అవుట్ అంటే లాగౌట్ కాలే అనమాట. సో ద కన్ఫర్మేషన్ రేట్ ఆఫ్ యూజర్ ఈస్ ద నంబర్ ఆఫ్ కన్ఫర్మ్డ్ మెసేజెస్ డివైడెడ్ బై ద టోటల్ నంబర్ ఆఫ్ రిక్వెస్టెడ్ కన్ఫర్మ్ మెసేజెస్. సో ఒక యూజర్ అనేటోడు మల్టిపుల్ టైమ్స్ లాగిన్ అవుతాడు అనమాట. సపోజ్ నేను లాగిన్ అవుతా, పాస్వర్డ్ తప్పు కొట్ట, మళ్ళీ లాగిన్ అవుతా, మళ్ళీ పాస్వర్డ్ తప్పు కొట్ట, ఇలా కంటిన్యూస్గా నాకు వచ్చే వరకు నేను లాగిన్ అవుతూనే ఉంటాను కదా. సో మల్టిపుల్ టైమ్స్ మనం లాగిన్ అవుతుంటాం, కానీ ఎప్పుడో అప్పుడు మనకి సక్సెస్ అవుతుంది అన్నమాట. అంటే సో ఇక్కడ కన్ఫర్మేషన్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనం ఎన్నిసార్లు సక్సెస్ఫుల్గా లాగిన్ అయినాం డివైడెడ్ బై ఎన్నిసార్లు మనం ట్రై చేసాం. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ టైమ్ డౌట్ ప్లస్ టోటల్ నెంబర్ ఆఫ్ కన్ఫర్మేషన్స్, అది కన్ఫర్మేషన్ రేట్ అన్నమాట. సో ఆ కన్ఫర్మేషన్ రేట్ అనేది మనకి 2 డెసిమల్ ప్లేసెస్కి రౌండ్ చేయమంటాడు. సో దానికి మనం రౌండ్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. సో రైట్ సొల్యూషన్ టు ఫైండ్ ద కన్ఫర్మేషన్ రేట్ ఆఫ్ ఈచ్ యూజర్. సో యూజర్ ఐడి కావాలి, కన్ఫర్మేషన్ రేట్ కావాలి. రిటర్న్ ద టేబుల్ ఇన్ ద ఎనీ ఆర్డర్. ఓకే, సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే యూజర్ ఐడి 3726 ఉంది, డిఫరెంట్ టైం స్టాంప్స్ ఉన్నాయి. ఇప్పుడు యూజర్ 3కి 2 టైం స్టాంప్స్ ఉన్నాయి, 2 టైమ్డ్ అవుటే. సో కన్ఫర్మ్డ్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ 0 వచ్చేస్తుంది. చూడు, 3కి 0 వచ్చింది, 6కి కూడా 0 ఉంది. ఇక్కడ ఏంటి? 6 ఉంది, ఇక్కడ 6 ఇక్కడ ఉంది, బట్ అసలు వాడు ట్రై చేయలేదు లాగిన్కి. అలాంటప్పుడు వాటి కన్ఫర్మేషన్ డైరెక్ట్ 0 ఉంటుంది అనమాట.
సో లెట్స్ రైట్ ఏ క్వెరీ ఫర్ దిస్. సో మనం దీనికి క్వెరీ రాద్దాం. సో మనం ఇప్పుడు దీనికి క్వెరీ బిల్డ్ చేద్దాం. సో క్వెరీ వచ్చేసి సెలెక్ట్. సో యూజర్ ఐడి కాలం కావాలి కాబట్టి ఈ సైన్అప్స్ టేబుల్ని ఏ టేబుల్ అనుకుందాం, ఈ కన్ఫర్మేషన్స్ టేబుల్ని బి టేబుల్ అనుకుందాం. సో ఏ డాట్ యూజర్ ఐడి కన్ఫర్మేషన్ రేట్ కోసం ఫార్ములా బిల్డ్ చేద్దాం. రౌండ్ ఆఫ్ యావరేజ్. ఇక్కడ మనం కేస్ యూజ్ చేసుకుందాం. కేస్ వెన్ యాక్షన్ ఈక్వల్స్ టు confirmed, then 1, else 0, కామా 2. సో ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఇన్నర్ది ఎక్స్ప్లెయిన్ చేస్తా. కేస్ యూజ్ చేసుకొని మనం రెండు కేసెస్. సో మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లోపలిది ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్, ఇన్నర్ది. సో మీకు ఈ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లోపలిది ఏంటి, కేస్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని యాక్షన్ అనేది కన్ఫర్మ్డ్ అయితే 1 లేదా 0, అంటే సైన్ అప్ కాకపోతే లేదంటే టైం డౌట్ అని ఎర్రర్ వస్తే 0, కన్ఫర్మ్ వస్తే మాత్రం 1. సో దీంతో మనం ఎన్ని కన్ఫర్మేషన్స్ మెసేజ్ వచ్చాయో అవన్నిటిని 1 తోటి మనం డినోట్ చేసుకుంటాం, లేదంటే 0 తోటి డినోట్ చేసుకుంటాం. యావరేజ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఆ ప్లస్ చేసేటప్పుడు జీరోస్ని యాడ్ చేసినా ఒకటే, యాడ్ చేయకపోయినా ఒకటే. సో కానీ ఇవన్నీ మనకి కౌంట్ అవుతాయి యావరేజ్ లో. సో ఈ రిజల్ట్ మొత్తంని యావరేజ్ చేస్తాం. ఆ యావరేజ్ రిజల్ట్ ని మొత్తం మనం 2 డెసిమల్ పాయింట్స్ కి నియర్ చేస్తాం అన్నమాట, రౌండ్ చేస్తాం అన్నమాట. సో మీకు ఈ క్వెరీని మీకు ఈ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇన్నర్ క్వెరీ వచ్చేసి కేస్ స్టేట్మెంట్. సో కేస్ స్టేట్మెంట్ ఏం రాసా, యాక్షన్ అనేది కన్ఫర్మ్డ్ అయితే 1 తోటి రిప్రజెంట్ చేస్తా, లేదంటే 0 తోటి రిప్రజెంట్ చేస్తా. లైక్ టైం లోడ్ వస్తే 0 తోటి రిప్రజెంట్ చేస్తా. సో ఇక్కడ మనకి ఎన్ని కన్ఫర్మ్ మెసేజెస్ వచ్చాయో, ఎన్ని టైం లోడ్ మెసేజెస్ వచ్చాయో మనకు తెలుస్తుంది. సో ఆ దాని మీద మనం యావరేజ్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నమాట. సో యావరేజ్ ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే, ఇది ఇప్పుడు 3 టైమ్స్ కన్ఫర్మ్స్ వచ్చాయనుకో, నెక్స్ట్ 3 టైమ్స్ జీరోస్ వచ్చాయనుకో, సో 3 1s వస్తాయి, 3 zeros వస్తాయి, మొత్తం 6. సో 3 1s, 1 + 1 + 1 + 3 zeros, 0 + 0 + 0. సో డివైడెడ్ బై టోటల్ ఎన్ని, 3 zeros 3 1s కాబట్టి 6. సో 3/6 అట్లా. సో ఇక్కడ రౌండ్ ఏం చేస్తుంది అంటే, ఈ యావరేజ్ వాల్యూ అనేది 2 digits కి 2 డెసిమల్ పాయింట్స్ కి రౌండ్ చేస్తుంది అనమాట. సో ఈ కాలమ్ ని మనం ఏమని డిఫైన్ చేసుకోవాలి, కన్ఫర్మేషన్ రేట్ ఫ్రమ్ టేబుల్ ఏంటి, సైన్అప్స్ ఏ. ఇక్కడ మనం లెఫ్ట్ జాయిన్ యూజ్ చేయాలి. లెఫ్ట్ జాయిన్ ఎందుకు యూజ్ చేయాలో చెప్తా. లెఫ్ట్ జాయిన్ కన్ఫర్మేషన్స్ బి. లెఫ్ట్ జాయిన్ ఎందుకు యూజ్ చేయాలంటే, మనకి యూజర్ ఐడి కావాలి, ఇంకా టైం స్టాంప్, ఈ కాలంలో ఉన్న అన్ని రోస్ మనకు కావాలి కాబట్టి లెఫ్ట్ జాయిన్ యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ మనం ఇక్కడ లెఫ్ట్ టేబుల్ ఏందన్నమాట, సైన్అప్స్ టేబుల్. అందుకనే మనకి ఇందులో నుండి అన్ని రోస్ కావాలి కాబట్టి ఈ టేబుల్ మనం లెఫ్ట్ జాయిన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అన్నమాట ఆన్. సో ఈ 2 టేబుల్స్ మధ్యలో ఉన్న కామన్ కాలం ఏంటి, యూజర్ ఐడి. సో ఏ డాట్ యూజర్ ఐడి ఈక్వల్స్ టు బి డాట్ యూజర్ ఐడి. సో మనం ఫైనల్ టేబుల్ చూసుకున్నట్టయితే, ఇక్కడ 2 3s ని ఒక 3 తోటి రిప్రజెంట్ చేసిండు, 3 7s ని ఒకటే 7 తోటి రిప్రజెంట్ చేసిండు. సో ఇక్కడ గ్రూప్ బై ఎగ్జిక్యూట్ అయింది ఏ కాలం మీద, యూజర్ ఐడి మీద. సో గ్రూప్ బై బి డాట్ యూజర్ ఐడి. సో లెట్స్ రన్ దిస్ క్వెరీ. ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే, కేస్ స్టేట్మెంట్ రాసేటప్పుడు మనకి ఇక్కడ ఎల్స్ తర్వాత ఎండ్ ఇచ్చుకోలే అనమాట. సో వీ నీడ్ టు ఇన్క్లూడ్ ఎండ్. కేస్ స్టేట్మెంట్ ఎప్పుడైతే అయిపోతుందో మనం ఇక్కడ ఎండ్ అని ఇచ్చుకోవాలన్నమాట. సో లెట్స్ రన్ దిస్ క్వెరీ అగైన్. సి ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. ఈరోజు మనం ప్రాబ్లమ్ 50 ని డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి నాట్ బోరింగ్ మూవీస్. సో ఇందులో మనకి సినిమా అనే టేబుల్ ఉంది విత్ కాలమ్స్ సినిమా ఐడి అండ్ ఇట్స్ మూవీ నేమ్, డిస్క్రిప్షన్ అండ్ రేటింగ్. సో ఇక్కడ ఐడి వచ్చేసి ప్రైమరీ కీ వితౌట్ ఎనీ డూప్లికేట్ వాల్యూస్. సో ఈ టేబుల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నేమ్ ఆఫ్ ది మూవీ, ఇట్స్ జెనర్ అండ్ ఇట్స్ రేటింగ్. సో రేటింగ్ అనేది ఫ్లోట్ డాటా టైప్ అనమాట విత్ 2 డెసిమల్ ప్లేసెస్.
ద రేంజ్ బిట్వీన్ 0 to 10. సో ఇక్కడ వరకు ఓకే. సో వాడేం ఫైండ్ అవుట్ చేయమంటుంది, రైట్ ఎ సొల్యూషన్ టు రిపోర్ట్ ఆల్ ద మూవీస్ విత్ ఆడ్ నంబర్ ద ఐడి అండ్ డిస్క్రిప్షన్ దట్ ఈస్ నాట్ బోరింగ్. సో ఇక్కడ మనకి ఆడ్ నంబర్ ఐడీస్ మూవీస్ కావాలి, మళ్ళీ ఇంకా ఆ మూవీ డిస్క్రిప్షన్ అనేది బోరింగ్ ఉండకూడదు. సో దీనికి లాజిక్ ఎట్లా ఉంటుందంటే మూవీ ఐడి %2 ఈక్వల్స్ టు 0 ఉన్నదనుకో ఆ మూవీ ఐడి ఈవెన్ అన్నమాట. మూవీ ఐడి %2 ఈక్వల్స్ టు 1 అయితే ఆ మూవీ ఐడి అనేది ఆడ్ నంబర్డ్ ఐడి అనమాట. సో డిస్క్రిప్షన్ నాట్ ఈక్వల్స్ టు బోరింగ్, ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయ్యి మనకి రిజల్ట్స్ రావాలంట. ఆ రిజల్ట్ ఏ ఆర్డర్లో ఉండాలి, రేటింగ్ అనేది డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. సో లెట్స్ రైట్ ఎ క్వెరీ ఫర్ దిస్. సో సెలెక్ట్, సో రిజల్ట్స్ ఎట్లో వాడు ఏంటి అన్ని కాలమ్స్ ఇంక్లూడ్ చేసింది కాబట్టి నేను కూడా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ టేబుల్ సినిమా వేర్ మనకి ఐడి %2 ఈక్వల్స్ టు 1 ఇది ఆడ్ ఇస్తుంది. అండ్ ఇంకో కండిషన్ కూడా సాటిస్ఫై కావాలి. అండ్ డిస్క్రిప్షన్ నాట్ ఈక్వల్స్ టు బోరింగ్. ఆర్డర్ బై రేటింగ్ అది కూడా డిసెండింగ్ DES. సో లెట్స్ రన్ దిస్ క్వెరీ. ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. సో ఈరోజు మనం ప్రాబ్లమ్ 16 డిస్కస్ చేద్దాం. సో ప్రాబ్లమ్ టైటిల్ వచ్చేసి యావరేజ్ సెల్లింగ్ ప్రైస్. సో ఇందులో మనకి 2 టేబుల్స్ ఉన్నాయి, ప్రైజెస్ అండ్ యూనిట్స్ సోల్డ్. సో ప్రైజెస్ టేబుల్లో ప్రొడక్ట్ ఐడి, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, ప్రైస్. సో ప్రొడక్ట్ ఐడి, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఈ కాంబినేషన్ లో మనకి ప్రైమరీ కీ అనేది ఉన్నదన్నమాట. అందులో మల్టిపుల్ ప్రొడక్ట్ ఐడీస్ ఉండొచ్చు విత్ సేమ్ ప్రొడక్ట్ ఐడి, కానీ డిఫరెంట్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్స్ ఉండొచ్చు. ఈ టేబుల్లో చూసుకున్నట్టయితే ఓవర్లాపింగ్ పీరియడ్స్ ఉండొద్దు అన్నమాట ఫర్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్. సపోజ్ మల్టిపుల్ ప్రొడక్ట్ ఐడీస్ ఉన్నాయి, 111 ఉంది. సో అందులో ఫస్ట్ వన్కి జూలై స్టార్ట్ డేట్ ఏంటి, July 1 నుంచి July 6 వరకు ఎండ్ డేట్. సో ఆ July 1 నుంచి 6 అంటే ఎన్ని డేట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6. ఈ 6 డేట్స్ అనేవి ఇంకా ప్రొడక్ట్ ఐడీస్ ఉన్నాయా, ఇంకా 2 ప్రొడక్ట్ ఐడీస్ ఉన్నాయి కదా 11, ఈ డేట్స్ అనేవి ఆ ప్రొడక్ట్ ఐడీస్ తో ఇంక్లూడ్ అవ్వద్దు అనమాట. వాడు అదే చెప్తుండే ఇందులో. సో యూనిట్స్ సోల్డ్ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ప్రొడక్ట్ ఐడి, పర్చేస్ డేట్, యూనిట్స్. సో ఇందులో డూప్లికేట్ రోస్ ఉండొచ్చు అనమాట. అండ్ వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, రైట్ ఎ సొల్యూషన్ ఫైండ్ ద యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ప్రొడక్ట్. యావరేజ్ షుడ్ బి రౌండెడ్ టు 2 decimal places. యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటుంది, ఒక ప్రొడక్ట్ ప్రైస్ యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ ఫర్ ఈచ్ ప్రొడక్ట్ ని ఫైండ్ అవుట్ చేయమంటుంది. సో వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండో, రైట్ ఎ సొల్యూషన్ టు ఫైండ్ ద యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ప్రొడక్ట్ అండ్ దట్ ప్రైస్ షుడ్ బి రౌండెడ్ టు 2 decimal places. యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ప్రొడక్ట్ ని అనుకోమంటుంది. సో ఆ ప్రొడక్ట్ కానీ ఆ ప్రొడక్ట్ కి ఏ యూనిట్ సోల్డ్ కాకపోయింది అనుకో, అప్పుడు దాన్ని యావరేజ్ ఏమవుతుంది, 0కి ఈక్వేట్ చేస్తాం అనమాట. సో మనం ఈ యావరేజ్ ప్రైస్ ని ఎలా ఫైండ్ చేస్తాం, టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ ఇంటూ ప్రైస్ ఆఫ్ ఈచ్ యూనిట్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్. ఇది ఫార్ములా. సో లెట్స్ బిల్డ్ ఎ క్వెరీ ఫర్ దిస్. సో మనం ప్రైజెస్ టేబుల్ ని ఏ టేబుల్ అనుకుందాం, యూనిట్ సోల్డ్ టేబుల్ ని బి టేబుల్ అనుకుందాం. మనకి రిజల్ట్ సెట్ లో ప్రొడక్ట్ ఐడి ఉంది, యావరేజ్ ప్రైస్ ఉంది. ఈ ప్రొడక్ట్ ఐడి ఏ టేబుల్ కి సంబంధించింది, ఏ టేబుల్. సో సెలెక్ట్ ఏ డాట్ ప్రొడక్ట్ ఐడి. ఈ యావరేజ్ ప్రైస్ కోసం ఒక ఫార్ములా బిల్డ్ చేద్దాం. ఫార్ములా రాసాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇఫ్ నల్ రౌండ్ సమ్ ఆఫ్ బి డాట్ యూనిట్స్ ఇంటూ ఏ డాట్ ప్రైస్. divided by sum of total number of units की b dot units. ఇక్కడ వరకు సమ్ అయిపోయింది. తర్వాత రౌండెడ్ టు ఎన్ని డెసిమల్స్ కి రౌండ్ చేయమన్నాడు, 2 decimals కి రౌండ్ చేయమన్నాడు. ఇఫ్ నల్ ఒకవేళ దానికి ఎన్ని యూనిట్స్, ఏ యూనిట్స్ సోల్డ్ అవుట్ చేయకపోతే 0 ఇచ్చుకుందాం. సో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ యావరేజ్ ఎట్లా రావాలి, టోటల్ నంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ ఇంటూ ప్రైస్ ఆఫ్ ఈచ్ యూనిట్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్. సో దానికి ఈ ఫార్ములా యూజ్ చేశారు. ఇక్కడ దీని సమ్ డివైడెడ్ బై ఇక్కడ దీని సమ్. ఓకే, దానికి ఈ వాల్యూకి రౌండ్ చేశారు, రౌండ్ టు 2 decimal places చేశారు. ఒకవేళ ఇది గనక 0 అయిందనుకో, లైక్ 0 కాదు, ఒకవేళ ఇది గనక ఏం లేకపోతే, లైక్ ఒక్క యూనిట్ కూడా సోల్డ్ అవ్వలేకపోతే, అంటే ఇది
ఆ టేబుల్లో నల్ అని రిప్లేస్ అవుతుంది అనమాట. సో అట్లాంటప్పుడు ఈ వాల్యూ దేనితో రిప్లేస్ అవుతుంది, జీరో తోటి రిప్లేస్ అవుతుంది అనమాట. యాజ్ యావరేజ్ ప్రైస్ కాబట్టి యాజ్ వాడు ఏ టేబుల్ తోటి వాడు ఏ కాలం తోటి మ్యాచ్ చేయమంటుంది, ఇది యావరేజ్ ప్రైస్ ఫ్రమ్ ఏ టేబుల్, ఫస్ట్ టేబుల్ ఇన్ ప్రైజెస్ ఏ, లెఫ్ట్ టు జాయిన్, వై లెఫ్ట్ టు జాయిన్ నేను చెప్తా, లెఫ్ట్ టు జాయిన్ యూనిట్స్ సోల్డ్ బి. ఇక్కడ ఎందుకు లెఫ్ట్ జాయిన్ అంటున్నా అంటే ప్రతి ప్రొడక్ట్ ఐడికి మనం ఈ యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఇందులోకించి అన్ని రోస్ రావాలి కాబట్టి మనం దీని మీద లెఫ్ట్ జాయిన్ పర్ఫామ్ చేస్తున్నాం అనమాట. ఆన్ సో ఈ రెండిట్లో మ్యాచ్ అయిన కాలం ఏంటి, ప్రొడక్ట్ ఐడి. ఆన్ ఏ డాట్ ప్రొడక్ట్ ఐడి ఈక్వల్స్ టు బి డాట్ ప్రొడక్ట్ ఐడి. సో ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఉంది, ఏంటంటే ఈ పర్చేస్ డేట్ అనేది స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ మధ్యలోనే ఉండాలి. దానికి కండిషన్ మనం సెట్ చేసుకోవాలి. అండ్ బి డాట్ పర్చేస్ డేట్ బిట్వీన్ ఏంటి, ఏ డాట్ స్టార్ట్ డేట్ అండ్ ఏ డాట్ ఎండ్ డేట్. ఇక్కడ రిజల్ట్ సెట్ చూసుకున్నట్టయితే 2 1s పోయి ఒకటే 1 వచ్చింది అండ్ 2 2s పోయి ఒకటే 2 వచ్చింది. అంటే ఇక్కడ గ్రూప్ బై ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది, సారీ గ్రూప్ బై క్లాస్ అనేది ఈ ప్రొడక్ట్ ఐడి మీద ఎగ్జిక్యూట్ అయింది అనమాట. దానికి మనం గ్రూప్ బై ప్రొడక్ట్ ఐడి ఇచ్చి కూడా సరిపోతుంది. సో లెట్స్ రన్ దిస్ క్వెరీ. సి ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. సో మనం ప్రాబ్లమ్ 17 డిస్కస్ చేద్దాం. టైటిల్ వచ్చేసి ప్రాజెక్ట్ ఎంప్లాయీస్ 1. సో ఇందులో మనకి 2 టేబుల్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్ టేబుల్ అండ్ ఎంప్లాయీస్ టేబుల్. ప్రాజెక్ట్ టేబుల్లో ప్రాజెక్ట్ ఐడి ఉంది, ఎంప్లాయీ ఐడి ఉంది. సో ఈ 2 కాంబినేషన్స్ లో మనకి ఇది ప్రైమరీ కీలా వర్క్ అవుతుంది. సో ఎంప్లాయీ టేబుల్ అనేది ఫారెన్ కీ, ఏ టేబుల్లో, ఎంప్లాయీ అనే టేబుల్లో, అది ఓకే. అండ్ ఈ ఎంప్లాయీ టేబుల్లో 3 కాలమ్స్ ఉన్నాయి, ఎంప్లాయీ ఐడి, నేమ్, ఎక్స్పీరియన్స్ ఇయర్స్. సో ఎంప్లాయీ ఐడి అనేది ప్రైమరీ కీ అండ్ ఈ ఎక్స్పీరియన్స్ ఇయర్ అనేది నల్ అయితే ఉండదు, లైక్ ఏదన్నా డిజిట్ ఉండాలి బట్ నల్ అయితే ఉండదు. సో వాడేం ఫైండ్ అవుట్ చేయమంటుండో, write an SQL query that reports the average experience years of all the employees for each project rounded to 2 digits. సో సపోజ్ ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం, ఆ ప్రాజెక్ట్ మీద ఎంతమంది అయితే ఎంప్లాయీస్ వర్క్ చేశారో, సపోజ్ 3 ఎంప్లాయీస్ వర్క్ చేశారు. ఫస్ట్ ఎంప్లాయీ 2 years వర్క్ చేశాడు, సెకండ్ ఎంప్లాయీ 3 years, థర్డ్ ఎంప్లాయీ 4 years. సో టోటల్ ఎక్స్పీరియన్స్ ఇయర్స్ ని యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇది దేనికి ఫైండ్ అవుట్ చేయాలి, ప్రతి ప్రాజెక్ట్ కి ఫైండ్ అవుట్ చేయాలి మనం. అది కూడా యావరేజ్ అనేది రౌండెడ్ టు 2 digits. ఆ రిజల్ట్ అనేది ఎనీ ఆర్డర్ లో ఫిల్టర్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రాజెక్ట్ ఐడి 1 ఉందా, ఈ 1 ఉందా, ఈ 3 1s ఉన్నాయా, ఈ ప్రాజెక్ట్ 1 మీద ఎవరెవరు వర్క్ చేస్తారు, ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2, ఎంప్లాయీ 3, 1 2 3 ఇక్కడ ఉంది. వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ప్రాజెక్ట్ మీద, 3 2 1 అంటే ఎంత, 6 బై మొత్తం ఎంతమంది ఎంప్లాయీస్ 3, 6 by 3 2, మొత్తం యావరేజ్ ఇయర్స్ 2 years. నెక్స్ట్ ఏంటి, ప్రాజెక్ట్ 2 మీద ఎవరెవరు వర్క్ చేశారు, 1 అనే ఎంప్లాయీ, 4 అనే ఎంప్లాయీ, 1 4 ఇక్కడ ఉంది. సో 3 + 2 5, 5 by 2 2.5 ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. సో లెట్స్ బిల్డ్ ఎ క్వెరీ ఫర్ దిస్. సో మనం ప్రాజెక్ట్ టేబుల్ని ఏ అనుకుందాం, ఎంప్లాయీ టేబుల్ని బి అనుకుందాం. సో సెలెక్ట్, వాడు కాలమ్స్ ఏం చేయమన్నాడు, ప్రాజెక్ట్ ఐడి. సో ప్రాజెక్ట్ ఐడి ఇందులో ఉంది కాబట్టి ఏ డాట్ ప్రాజెక్ట్ ఐడి కామా. సో యావరేజ్ ఇయర్స్కి మనం ఫార్ములా రాసుకోవాలి, రౌండ్ ఇచ్చుకుందాం. రౌండ్లో మనం ఏమి ఇచ్చుకుందాం, సమ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి మనకి, టోటల్ ఎక్స్పీరియన్స్ కావాలి. సో టోటల్ ఎక్స్పీరియన్స్ ఎట్లా వస్తుంది, బి టేబుల్లో ఎక్స్పీరియన్స్ ఇయర్స్ అంటే బి డాట్ ఎక్స్పీరియన్స్ ఇయర్స్, టోటల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసారి సమ్ మొత్తం డివైడెడ్ బై, దేంతో డివైడ్ అవుతుంది, టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. అంటే ఎంత, టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇక్కడ ప్రాజెక్ట్ మీద 3 ఎంప్లాయీస్ వర్క్ చేశారు, ఎట్లా చెప్తున్నాం మనం, ఇక్కడ 3 1s ఉన్నాయి కాబట్టి, అందుకని ఇక్కడ ఏమి ఇచ్చుకుంటాం, కౌంట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఐడి, ఏ డాట్ ప్రాజెక్ట్ ఐడి. ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్
ఆ రౌండెడ్ దేని ఎన్ని డెసిమల్ ప్లేసెస్కి రౌండ్ చేస్తున్నాం మనం? 2 డెసిమల్ ప్లేసెస్కి. యాజ్ ఇక్కడ టేబుల్ ఆ కాలమ్ని ఏమని ఇచ్చుకుందాం? యావరేజ్ ఇయర్స్ ఫ్రమ్ ఏ టేబుల్? ప్రాజెక్ట్ టేబుల్. ప్రాజెక్ట్ ఏ లెఫ్ట్ జాయిన్ ఎందుకు చెప్తా. లెఫ్ట్ జాయిన్ ఎంప్లాయీ. లెఫ్ట్ జాయిన్ ఎందుకంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి ప్రాజెక్ట్ ఐడి యూజ్ చేసుకొని ఇక్కడ చెక్ చేస్తున్నాం అనమాట. అంటే ప్రతి రోని ఇక్కడ తీసుకుంటున్నాం. అందుకనే లెఫ్ట్ టేబుల్ నుంచి అన్ని రోస్ ని తీసుకోవాలంటే ఏ జాయిన్ యూజ్ చేయాలి? లెఫ్ట్ జాయిన్ యూజ్ చేయాలి. ఆన్ సో 2 కాలమ్స్ లో ఉన్న కామన్ కాలమ్ ఏంటి? లైక్ ఫారెన్ కి ఏంటి? ఎంప్లాయీ ఐడి. ఏ డాట్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్స్ టు బి డాట్ ఎంప్లాయీ ఐడి. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ రిజల్ట్స్ చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ ఐడీస్ 3 1s ఉంటే ఒకటే 1 వచ్చింది, 2 2s ఉంటే ఒకటే 2 వచ్చింది. అంటే గ్రూప్ బై ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది? ప్రాజెక్ట్ ఐడి మీదే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో గ్రూప్ బై ప్రాజెక్ట్ ఐడి. సో లెట్స్ రన్ దిస్ క్వెరీ. See, it is accepted. మనం ప్రాబ్లమ్ 18 డిస్కస్ చేద్దాం. సో ప్రాబ్లం వచ్చేసి పర్సంటేజ్ ఆఫ్ యూజర్స్ అటెండెడ్ కాంటెస్ట్. సో ఇందులో మనకి 2 టేబుల్స్ ఉన్నాయి, యూజర్స్ టేబుల్ అండ్ రిజిస్టర్ టేబుల్. ఇందులో యూజర్స్ టేబుల్లో యూజర్ ఐడి ఉంది, యూజర్ నేమ్ ఉంది. ఓకే, యూజర్ ఐడి ఏంటి? ప్రైమరీకి అంటే మీకు తెలిసిందే, వితౌట్ ఎనీ డూప్లికేట్ వాల్యూస్. అండ్ రిజిస్టర్ టేబుల్ ఏంటి? మనకి కంటెస్ట్ ఐడి ఉంది, యూజర్ ఐడి ఉంది. సో ఇక్కడ ఈ టేబుల్లో ఈ కాంబినేషన్ ఆఫ్ 2 కాలమ్స్ అనేవి ప్రైమరీకి అన్నమాట. సో కాంబినేషన్ ఆఫ్ 2 కాలమ్స్. సో ఇక్కడ మనకి ఏమేమి డాటా ఉంది? యూజర్ నేమ్ ఉంది, వాడికి యూజర్ ఐడి ఉంది, వాడు ఏదైతే కంటెస్ట్లో పార్టిసిపేట్ చేసిండో ఆ కంటెస్ట్ ఒక ఐడి కూడా ఉంది, అదే కంటెస్ట్ ఐడి. సో వాడేం సొల్యూషన్ ఫైండ్ చేయమంటుండో? రైట్ ఏ సొల్యూషన్ టు ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ద యూజర్స్ రిజిస్టర్డ్ ఇన్ ఈచ్ కంటెస్ట్ రౌండెడ్ టు 2 డెసిమల్స్. సో పర్సంటేజ్ అడుగుతుంది. ఎలాంటి పర్సంటేజ్? సపోజ్ ఒక కంటెస్ట్ ఉంది, ఆ కంటెస్టెంట్లో ఆ కంటెస్ట్లో ఎంతమంది యూజర్స్, లైక్ ఆ పర్సంటేజ్ ఆఫ్ యూజర్స్ ఎంతమంది ఆ కంటెస్ట్లో పార్టిసిపేట్ చేశారు, ఆ వాల్యూ కావాలి. అది ఎలా కావాలి? రౌండెడ్ టు 2 డెసిమల్ ప్లేసెస్. సో ఇందులో రిజల్ట్ ఎలా మనకి రిట్రీవ్ చేయమంటుండో? ఆర్డర్డ్ బై పర్సంటేజ్ అనేది డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. ఒకవేళ ఏవైనా రికార్డ్స్ సేమ్ పర్సంటేజ్ ఉంటే అప్పుడు కంటెస్ట్ ఐడితో అసెండింగ్ ఆర్డర్లో మనం సార్ట్ చేయాలి. సో మనం దీనికి క్వెరీ బిల్డ్ చేద్దాం. క్వెరీ బిల్డ్ చేసే ముందు రిజల్ట్ సెట్ చూసుకోవాలి. రిజల్ట్ సెట్లో మనకి 2 కాలమ్స్ ఉన్నాయి, కంటెస్ట్ ఐడి ఇంకా పర్సంటేజ్. సో కంటెస్ట్ ఐడి చూసుకుంటే మనం రిజిస్టర్ అనే టేబుల్లో ఉంది. సో సెలెక్ట్ రిజిస్టర్ టేబుల్ని ఆర్ అనుకుందాం. సో ఆర్ డాట్ కంటెస్ట్ ఐడి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఒక ఫార్ములా బిల్డ్ చేద్దాం. సో ఒక కంటెస్ట్లో ఎంతమంది పర్సంటేజ్ ఆఫ్ యూజర్స్ పార్టిసిపేట్ చేశాడో దానికి ఫార్ములా ఎలా ఉంటుంది? టోటల్ నంబర్ ఆఫ్ యూజర్స్ పార్టిసిపేట్ ఇన్ ద కంటెస్ట్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ యూజర్స్ ఇంటూ 100. సో దానికి రౌండ్ ఆఫ్ ఫస్ట్ మనకి కౌంట్ కావాలి, నంబర్ ఆఫ్ యూజర్స్ పార్టిసిపేట్ ఇన్ ది కంటెస్ట్. సో ఆ కంటెస్ట్లో ఎంతమంది యూజర్స్ పార్టిసిపేట్ చేయాలో మనకి ఈ టేబుల్లో ఉంటుంది, రిజిస్టర్ టేబుల్లో. సో దానికి కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్. సో డిస్టింక్ట్ మనకి ఏం కావాలి? యూజర్ ఐడీస్ కావాలి. ఆర్ డాట్ యూజర్ ఐడి. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. ఇక్కడ వరకు న్యూమరేటర్ అయిపోయింది. నెక్స్ట్ డినామినేటర్, టోటల్ నెంబర్ ఆఫ్ యూజర్స్. సో మొత్తం యూజర్స్ ఇందులో ఉంటారు మనకి. సో దీనికి మనం సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్. సో ఇది డినామినేటర్, టోటల్ నెంబర్ ఆఫ్ యూజర్స్ వచ్చేసింది. సో దీనికి మనం ఇంటూ 100 వేసుకోవాలి కాబట్టి దీనికి బ్రాకెట్ వేసుకొని ఇంటూ 100 కామా. సో రౌండెడ్ టు 2 డెసిమల్ ప్లేసెస్ కాబట్టి ఇక్కడ 2 ఇచ్చుకోవాలి. ఈ కాలంని వాడు ఎలా నేమ్ చేద్దాం అనుకున్నాడు? పర్సంటేజ్ యాజ్ పర్సంటేజ్. ఓకే, ఇక్కడ వరకు ఓకే. ఫ్రమ్ ఏ టేబుల్ నుండి మనం ఈ ఏ టేబుల్ నుండి మనం రిట్రీవ్ చేస్తున్నాం? సెకండ్ టేబుల్ కాబట్టి ఫ్రమ్ విచ్ వన్? రిజిస్టర్ టేబుల్. రిజిస్టర్. నెక్స్ట్ రిజల్ట్ సెట్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మల్టిపుల్ 208s ఉన్నాయి, ఇక్కడ సింగిలే ఉన్నది. అంటే గ్రూప్ బై దేని మీద ఎగ్జిక్యూట్ అయింది? కంటెస్ట్ ఐడి మీద ఎగ్జిక్యూట్ అయింది. సో
group by r dot contest id. నెక్స్ట్ ఆ రిజల్ట్ సెట్లో మనకి ఏ ఆర్డర్లో కావాలి, ఫస్ట్ పర్సంటేజ్ అనేది డిసెండింగ్ ఆర్డర్ కావాలి, ఆర్డర్ బై పర్సంటేజ్, ఆర్డర్ బై పర్సంటేజ్ కామా. నెక్స్ట్ ఒకవేళ మల్టిపుల్ రోస్ విత్ సేమ్ పర్సంటేజ్ ఉంటే అప్పుడు ఇంకో సార్టింగ్ ఉన్నది, ఏంటది, కంటెస్ట్ ఐడి మీద, ఆర్ డాట్ కంటెస్ట్ ఐడి. సో ఇక్కడ పర్సంటేజ్ అనేది డిసెండింగ్ ఆర్డర్, డిఈఎస్సి. ఇది అసెండింగ్ ఆర్డర్, ఇచ్చుకోకపోయినా పర్వాలేదు ఎందుకంటే డిఫాల్ట్ అసెండింగ్ ఆర్డర్. ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది, ఇక్కడ సెలెక్ట్ కౌంట్ స్టార్. సో ఓకే, ఇక్కడ మనం సబ్ క్వెరీ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఆ సబ్ క్వెరీ బ్రాకెట్లో ఉంచుకోవాలి. అండ్ ఎనీ అదర్ ఎర్రర్స్, ఇక్కడ రిజిస్టర్ టేబుల్ని మనం ఆర్ అనుకుందాం. సో లెట్స్ రన్ దిస్ క్వెరీ అగైన్. ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. ఈరోజు మనం ప్రాబ్లమ్ 19ని డిస్కస్ చేద్దాం. సో ప్రాబ్లం వచ్చేసి క్వెరీస్ క్వాలిటీ అండ్ పర్సంటేజ్. సో ఇందులో మనకి క్వెరీస్ అనే టేబుల్ ఉంది, అందులో మనకి 4 కాలమ్స్ ఉన్నాయి, క్వెరీ నేమ్, రిజల్ట్, పొజిషన్ అండ్ రేటింగ్. సో ఇందులో మనకి డూప్లికేట్ రోస్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇందులో పొజిషన్ అనే కాలంలో 1 to 500 వాల్యూస్ స్టోర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అండ్ రేటింగ్ అనే కాలంలో 1 to 5 వాల్యూస్ స్టోర్ అవుతాయి. అండ్ ఈ రేటింగ్ అనేది లెస్ దెన్ 3 ఉంటే అది అనేది పూర్ క్వెరీ అనమాట. సో వాడు క్వాలిటీకి లైక్ ఫార్ములా లాంటిది ఇచ్చాడు. ఇదేంటంటే యావరేజ్ ఆఫ్ రేషియో బిట్వీన్ క్వెరీ రేటింగ్ అండ్ ఇట్స్ పొజిషన్, అంటే యావరేజ్ ఆఫ్ రేటింగ్ డివైడెడ్ బై పొజిషన్. అండ్ పూర్ క్వెరీ పర్సంటేజ్కి ఫార్ములా కూడా ఇచ్చాడు, ద పర్సంటేజ్ ఆఫ్ ఆల్ క్వెరీస్ విత్ రేటింగ్ లెస్ దెన్ 3. అంటే ఏదైతే క్వెరీస్ రేటింగ్ అనేది లెస్ దెన్ 3 ఉంటుందో అన్నిటిని యావరేజ్ చేస్తే మనకి పూర్ క్వెరీ పర్సంటేజ్ వస్తుంది. అండ్ వాడు ఏం ఫైండ్ చేయమంటున్నా, రైట్ ఏ సొల్యూషన్ టు ఫైండ్ ఈచ్ క్వెరీ నేమ్, ద క్వాలిటీ అండ్ పూర్ క్వెరీ పర్సంటేజ్. సో ఈ 3 మెట్రిక్స్ని లైక్ ఈ 3 కాలమ్స్ని రిట్రీవ్ చేయమంటుండు. అండ్ బోత్ క్వాలిటీ అండ్ పూర్ క్వెరీ పర్సంటేజ్ షుడ్ బి రౌండెడ్ టు 2 decimal places. ఓకే, రిటర్న్ ద టేబుల్ ఇన్ ఎనీ ఆర్డర్. మనకి ఆర్డర్ బై యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే సి, అండ్ ఇక్కడ క్వెరీస్ నేమ్ వచ్చేసి డూప్లికేట్ చాలా ఉన్నాయి, డాగ్ డాగ్ డాగ్, క్యాట్ 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 3 times రిపీట్ అయినాయి. సో ఇందులో క్వాలిటీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, యావరేజ్ ఆఫ్ రేటింగ్ డివైడెడ్ బై పొజిషన్, అంటే 5/1 ప్లస్ 5/2 ప్లస్ 1/20 సి డివైడెడ్ బై మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి 3 డివైడెడ్ బై 3, ఇది మనకి యావరేజ్. ఓకే, అండ్ పూర్ క్వెరీ పర్సంటేజ్ ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం. సో ఇందులో మనకి ఈ డాగ్స్ అనేవి 3 ఉన్నాయి, ఇందులో రేటింగ్ అనేవి లెస్ దెన్ 3 ఎన్ని ఉన్నాయి, ఇది ఒకటే ఉన్నది. సో 1 డివైడెడ్ బై టోటల్ ఎన్ని ఉన్నాయి 3, 1 డివైడెడ్ బై 3 ఇంటూ 100, ఇది పూర్ క్వెరీ పర్సంటేజ్ వస్తుంది. సో లెట్స్ రన్ ఏ క్వెరీ ఫర్ దిస్. సో లెట్స్ రైట్ ఏ క్వెరీ ఫర్ దిస్. సో వాడు ఎలాంటి కాలమ్స్ ఫైండ్ అవుట్ చేయమంటుండు, ఇక్కడ చూసుకున్నట్టయితే క్వెరీ నేమ్, సెలెక్ట్ క్వెరీ నేమ్ కామా, ఇక్కడ మనకి ఇంకో కాలం ఏంటి, క్వాలిటీ. సో క్వాలిటీకి మనం ఫార్ములా బిల్డ్ చేద్దాం, రౌండ్ ఆఫ్. సో క్వాలిటీకి మనకు ఫార్ములా ఏంటి, యావరేజ్ ఆఫ్ దెన్ డివైడెడ్ బై దేనికి మనం చేయాలి, రేటింగ్ డివైడెడ్ బై పొజిషన్, యావరేజ్ ఆఫ్ రేటింగ్ డివైడెడ్ బై పొజిషన్. ఓకే, ఈ వాల్యూ మనకి 2 decimal ప్లేసెస్కి రౌండ్ అప్ కావాలి, యాజ్ క్వాలిటీ. ఇండైరెక్ట్ కాపీ పేస్ట్ చేసేసా, క్వాలిటీ కామా. నెక్స్ట్ మెట్రిక్ ఏంటి, పూర్ క్వెరీ పర్సంటేజ్. సో దీనికి కూడా రౌండ్ ఆఫ్ యావరేజ్ ఆఫ్, ఇక్కడ మనకి రేటింగ్ అనేది లెస్ దెన్ 3 ఉండాలి. ఇఫ్ రేటింగ్ ఈస్ లెస్ దెన్ 3 అయితే మనకి ఏం రిటర్న్ కావాలి, 1 లేదంటే 0. సో ఇవన్నిటికీ యావరేజ్ ఫైండ్ అవుతుంది. ఓకే, ఇంటూ పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. ఇది కూడా మనకి 2 decimal ప్లేసెస్కి రౌండ్ కావాలి, కామా 2. యాజ్ ఈ టేబుల్ని మనం ఏమనుకోవాలి, పూర్ క్వెరీ పర్సంటేజ్. డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసేస్తున్నా. ఓకే, ఫ్రమ్ ఏ టేబుల్ నుండి, మనకి ఏ టేబుల్ ఇది, క్వెరీస్ అనే టేబుల్, క్వెరీస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే
గ్రూప్ బై ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు 3 డాగ్స్ పోయి ఒకటే డాగ్ వచ్చింది, 3 క్యాట్స్ పోయి ఒకటే క్యాట్ వచ్చింది, అంటే గ్రూప్ బై ఫంక్షన్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ ఆన్ క్వెరీ నేమ్. గ్రూప్ బై క్వెరీ నేమ్. ఆర్డర్ బై ఏం అవసరం లేదు, ఎందుకంటే ఏదైనా ఆర్డర్లో రిట్రీవ్ చేయమన్నారు. సో లెట్స్ రన్ దిస్ క్వెరీ. సి ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. సో ఈరోజు మనం ప్రాబ్లమ్ 20ని డిస్కస్ చేద్దాం. సో ప్రాబ్లం వచ్చేసి మంత్లీ ట్రాన్సాక్షన్స్. సో ఇందులో మనకి ట్రాన్సాక్షన్స్ అనే టేబుల్లో ఉంది. అందులో మనకి ట్రాన్సాక్షన్ ఐడి, ట్రాన్సాక్షన్ కంట్రీ, ట్రాన్సాక్షన్ స్టేట్స్, ట్రాన్సాక్షన్ అమౌంట్ అండ్ ట్రాన్సాక్షన్ డేట్. సో ఈ కాలమ్స్ మనకు ఉన్నాయి. సో ఇందులో చూసుకున్నట్టయితే ఐడి అనేది ప్రైమరీకి అంటే మనకు తెలిసింది ఇందులో డూప్లికేట్స్ ఉండవు, నల్ వాల్యూస్ కూడా ఉండవు. సో ఇందులో మనకి ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది, ఇదంతా ఓకే. అండ్ స్టేట్ అనేది ఈనమ్ డాటా టైప్. ఈనమ్ డాటా టైప్ అంటే మీకు తెలిసిందే, ఇట్స్ ఏ ప్రీడిఫైన్డ్ స్ట్రింగ్ డాటా టైప్. మనం ప్రీడిఫైన్డ్గా యూజ్ లైక్ ఇచ్చుకున్న వర్డ్సే మనం యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇందులో మనకి 2 ఉన్నాయి, అప్రూవ్డ్ ఇంకా డిక్లైన్. ఈ 2 తప్ప మనం ఇంకా ఏవి యూజ్ చేసుకోవద్దు ఫర్ కాలమ్ స్టేట్. సో వాడేం ఫైండ్ చేయమంటుండే, రైట్ ఏ ఎస్క్యూఎల్ క్వెరీ టు ఫైండ్ ఫర్ ఈచ్ మంత్ అండ్ కంట్రీ ద నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ దేర్ టోటల్ అమౌంట్, ద నెంబర్ ఆఫ్ అప్రూవ్డ్ ట్రాన్సాక్షన్స్ అండ్ దేర్ టోటల్ అమౌంట్. సో ఇందులో వాడు ఒక మంత్లో ఒక కంట్రీకి ఎన్ని ట్రాన్సాక్షన్స్ వచ్చాయి, ఎంత అమౌంట్ వచ్చింది, ఎన్ని అప్రూవ్డ్ అయ్యాయి, ఎన్ని రిజెక్ట్ అయ్యాయి, సో ఇలాంటి డేటా వాడికి కావాలి. సో ఆ రిజల్ట్ అనేది ఏ ఆర్డర్లో ఉన్నా పర్వాలేదు. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఈ మంత్ 12th అనే మంత్లో మనకి టూ రోస్ ఉన్నాయి. సో ఇందులో చూసుకున్నట్టయితే 2 రోస్ కూడా అది యూఎస్కి సంబంధించింది. సో ఈ మంత్ అనేది 2 months పై 1 month వచ్చింది అండ్ కంట్రీ వచ్చేసి యూఎస్. సో ఎన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి 2 transactions కాబట్టి ఇక్కడ 2 వచ్చింది. సో ఇందులో రెండిట్లో అప్రూవ్డ్ ఎన్ని అయినాయి, ఒకటి అయింది కాబట్టి ఇక్కడ 1. సో ట్రాన్సాక్షన్ టోటల్ అమౌంట్. సో టోటల్ అమౌంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కండిషన్. సో మొత్తం ఎంత, 3000. అప్రూవ్డ్ టోటల్ అమౌంట్, ఓన్లీ అప్రూవ్డ్ అయిన అమౌంట్. ఇక్కడ ఓన్లీ అప్రూవ్డ్ అయింది 1000కి అప్రూవ్డ్ అయింది. సో ఇక్కడ 1000. సో ఇలా మనం డాటాని రిట్రీవ్ చేయాలి. సో లెట్స్ రైట్ ఎ క్వెరీ ఫర్ దిస్. సో మనం క్వెరీ చూసుకున్నట్టయితే మనకి ఏ కాలమ్స్ ఫైండ్ అవుట్ చేయమంటుంది వాడు, మంత్, కంట్రీ, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఓకే, ఈ మంత్ అనేది ఇక్కడ ఇన్పుట్ మాత్రం ఇలా ఉంది. ఇక్కడ ఏముంది, ఓన్లీ ఇయర్ ఉంది, మంత్ ఉంది. సో దీనికి మనం డేట్ ఫార్మాట్ అని యూజ్ చేసుకోవాలి, డేట్ ఫార్మాట్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ డేట్ ఫార్మాట్ ఏం చేస్తుంది, ఈ మంత్ అనే కాలం ఏంటిది, ట్రాన్సాక్షన్ డేట్ కదా, ట్రాన్సాక్షన్ డేట్ అనేది మనం ఇయర్ అండ్ మంత్లోకి మార్చాలి. సో దానికి ఇయర్, ఓకే, అండ్ మంత్, ఇది అనేది ఈ కాలంలో ఉన్న వాల్యూస్ అనేది ఈ ఫార్మాట్లో ప్రింట్ అవుతుంది. సో దీన్ని ఏమనుకుందాం మనం, యాజ్ వాడి ప్రకారం చూసుకున్నట్టయితే మంత్. ఓకే, నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండు, కంట్రీ. సో కంట్రీ. నెక్స్ట్ ఏంటి, ట్రాన్సాక్షన్ కౌంట్. సో ట్రాన్సాక్షన్ కౌంట్కి సో డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. సో దానికి కౌంట్ ఆఫ్ ఐడి యాజ్ ఏంటి, ట్రాన్సాక్షన్ కౌంట్. నెక్స్ట్ అప్రూవ్డ్ కౌంట్కి ఏంటి మనకి కౌంట్ ఆఫ్. ఇక్కడ అప్రూవ్డ్ అంటే ఏంటి, ఆ స్టేట్ అనేది అప్రూవ్డ్ అయి ఉంటే అది అప్రూవ్డ్ స్టేట్ కింద మారుతుంది అనమాట. సో దానికి మనం కేస్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి. కేస్ వెన్ స్టేట్ ఈక్వల్స్ టు అప్రూవ్డ్, వెన్ అప్రూవ్డ్ దెన్ 1 అనేది ప్రింట్ అవుతుంది, ఎల్స్ 0. కేస్ స్టేట్మెంట్ని ఎండ్ చేసాను. సో దీని కౌంట్ మనకి వస్తుంది అనమాట. యాజ్ ఈ టేబుల్ మనం ఏమనుకుంటున్నాం, అప్రూవ్డ్ కౌంట్. సో నెక్స్ట్ కాలం ఏంటి మనకి, ట్రాన్సాక్షన్ కౌంట్. సో నెక్స్ట్ కాలం మనకి ఏంటి, అప్రూవ్డ్ కౌంట్. సో ఈ అప్రూవ్డ్ కౌంట్లో మనకి నెక్స్ట్ కాలం వచ్చేసి ఏంటి, అప్రూవ్డ్ కౌంట్. సో మనకి స్టేట్ వచ్చేసి అప్రూవ్డ్ ఉంది, రిజెక్షన్ ఉంది,
సో నెక్స్ట్ కాలం ఏంటి, అప్రూవ్డ్ కౌంట్. సో ఈ అప్రూవ్డ్ కౌంట్ అనేది స్టేట్ మీద డిపెండ్ అవుతుంది. స్టేట్ ఏంటి మనకి, అప్రూవ్డ్ ఇంకా డిక్లైన్. సో ఏవైతే అప్రూవ్డ్ అవుతుందో మనకి ఆ కౌంట్ కావాలి. సో దీనికి సమ్ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి నంబర్ కావాలి కాబట్టి, అంటే లైక్ అన్ని అప్రూవ్డ్ అయినవి కావాలి. సో నెక్స్ట్ కాలం వచ్చేసి ఏంటి, అప్రూవ్డ్ కౌంట్. సో ఏవైతే అప్రూవ్డ్ అయినాయో ఆ కౌంట్ మనకు కావాలి. ఇక్కడ మనం కేస్ యూజ్ చేసుకొని మనం బిల్డ్ చేద్దాం. సో సమ్ ఆఫ్ కేస్ when state equals to approved then 1 else 0. కేస్ స్టేట్మెంట్ని ఎండ్ చేద్దాం. దీన్ని అలియాస్గా ఏమనుకుందాం, అప్రూవ్డ్ కౌంట్. ఇక్కడ ఏవైతే అప్రూవ్డ్ అవుతుందో దానికి 1 తోటి రిప్లేస్ అవుతుంది. ఎన్ని 1s ఉంటే అవన్నీ యాడ్ అయ్యి దానికి కౌంట్గా రిప్లేస్ అవుతుంది మనకి. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ కాలం ఏంటి, ట్రాన్సాక్షన్ టోటల్ కౌంట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్ వాడికి మొత్తం అమౌంట్ కావాలి. సో దీనికి సమ్ ఆఫ్, మనకేంటి మొత్తం సమ్ ఆఫ్ ఏం కావాలి, ట్రాన్సాక్షన్ అమౌంట్. సో ఈ అమౌంట్ అనే కాలంని ఇచ్చుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ స్టేట్ మొత్తం అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది యాజ్ ట్రాన్సాక్షన్ టోటల్ అమౌంట్. నెక్స్ట్ కాలం ఏంటి, అప్రూవ్డ్ టోటల్ అమౌంట్. దీనికి ఈ అప్రూవ్డ్ అంటే ఏదైతే స్టేట్ అప్రూవ్డ్ ఉందో దాని అమౌంట్ మనకు సమ్గా కావాలి. సో దానికి సమ్ ఆఫ్, దీనికి కూడా కేస్ స్టేట్మెంట్ యూజ్ చేసుకోవాలి. కేస్ వెన్ స్టేట్ ఈక్వల్స్ టు అప్రూవ్డ్ దెన్ ఇక్కడ వన్ రీప్లేస్ చేయదు, ఎందుకంటే అమౌంట్ని రీప్లేస్ చేయాలి మనం, ఎందుకంటే ఇక్కడ అమౌంట్ని సమ్ చేస్తున్నాం కాబట్టి. సో అమౌంట్ అనే కాలం ఉంది కాబట్టి అమౌంట్ ఇచ్చుకుంటున్నాం, ఎల్స్ 0 ఎండ్ యాజ్. సో ఈ కాలంని వాడు ఏమని రీప్లేస్ చేయమంటుండు, అప్రూవ్డ్ టోటల్ అమౌంట్. ఓకే, ఇదంతా మనకి ఏ టేబుల్లో నుంచి కావాలి, ఫ్రమ్ ఉన్నది ఒకటే టేబుల్, ట్రాన్సాక్షన్స్. సో ఇక్కడ మనకి ఈ ఐడీస్ ఇంకా ఇక్కడ మంత్ ఇంకా కంట్రీ లైక్ గ్రూప్ అవుతుంది, అందుకనే మనం గ్రూప్ బై ఫంక్షన్ దేని మీద ఎగ్జిక్యూట్ చేయాలి, కంట్రీ ఇంకా మంత్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గ్రూప్ బై ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది, ఏ కాలమ్స్ మీద ఎగ్జిక్యూట్ అయింది, మంత్ ఇంకా కంట్రీ. సో మనం గ్రూప్ బై ఫంక్షన్ యూజ్ చేయాలి, గ్రూప్ బై month comma country. So let's execute this query. మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ మనకి ఎర్రర్ ఏంటంటే మనం ఇక్కడ ఈ కాలమ్ని రిట్రీవ్ చేశాక మనం ఇక్కడ కామా పెట్టుకోవాలి. సో లెట్స్ రన్ దిస్ క్వెరీ అగైన్. See, it is accepted.